దేవుని పిల్లలారా, మంచిది. తిరిగి దేవుడు మనలా క్షేమంగా మనల్ని కాపాడాడు. ఈరోజు ఒక ఉన్నతమైన సంగతి బైబిల్లో నుండి మనం నేర్చుకుంటాం. ఈ తరములో నేరస్తుడివా, నేరస్థాపకుడివా? ఇది ఈరోజు మనం వినబోయే సంగతి. ఈ తరములో నేరస్తుడివా, నేరస్థాపకుడివా? దేవుని పిల్లలారా, సహజంగా తల్లిదండ్రులు పిల్లల ఎడ కలలు కంటారు. నా పిల్లలు బాగోవాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు బిడ్డల ఎడల కొన్ని కలలు కంటారు. ఇది మనకు తెలియంది కాదు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా భూమి మీద ఉన్న తన పిల్లల ఎడల ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడు అని మీరు ఆలోచిస్తే, మీరు చాలా సంవత్సరాలుగా ఒక వచనాన్ని బాగా చదువుకుని ఉంటాం మనం. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఆ వచనంలో దేవుడు భూమి మీద ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు అంటే పరిశుద్ధులు, అక్కడ ఇంకొక పదం ఉంటుంది చూడండి, పరిశుద్ధులు, నిర్దోషులు. నిర్దోషులు అనగా దోషము లేనివారు, పాపము లేనివారు, నేరాలు చేయనివారు. అంతేనా? కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీకు దేవుడు ఇలా చాలా బాగా అర్థం అవుతాడు. ఇలా కదండి నేను ఉండాలి, ఇది కదా నా నుండి దేవుడు కోరుకుంటున్న రాజసం. రాజు గర్భాన పుట్టిన కొడుకు తర్వాత ఏమవ్వాలని కోరుకుంటాడు? రాజు అవ్వాలి. నా రాజసం. బాబు బేస్ ఆపేసి త్రిబుల్ వేసుకో. బేస్ ఆపేయండి కంప్లీట్గా. త్రిపుల్ కొంచెం పెంచుకో. వెనకాల ఎక్కడున్నాయి బాక్సులు? ఇవేనా? పెంచు బాబు కొంచెం. నా మానిటర్ ఓకే, అవి పెంచు. హలో హలో హలో, కొంచెం చిన్నగా. రైట్, ఇప్పుడు వచ్చింది. రైట్, వినబడుతుందమ్మా? మాట ఓకేనా? ఓకే. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడి గర్భాన్ని పుట్టిన మనం కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలి అని దేవుడి ఆశ, దేవుడి సంకల్పం. ఇకపోతే భూమి మీద లోకంలో కాస్త మంచి స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తన గర్భాన్ని పుట్టిన పిల్లలు కూడా అలాగే మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. సహజంగా గ్రామాలలో వ్యక్తులకు, తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ఉంటుంది, మంచి కుటుంబం అండి అది. ఎవరితోనూ మాట అనిపించుకునే కుటుంబం కాదండి, నలుగురికి మంచి చెప్పే కుటుంబం అండి అని కొన్ని కుటుంబాల గురించి ఒక మంచి సాక్ష్యం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాంటి కుటుంబంలో ఒక నేరస్తుడు పుట్టాడు అనుకోండి, అలాంటి కుటుంబంలో సమాజాన్ని పాడు చేసేవాడు, సమాజానికి హాని చేసేవాడు, తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పాపపు కార్యక్రమాలు నేర్పేవాడు పుట్టాడు అనుకోండి, ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. నేను ఎలా బ్రతికాను, నేను ఎలాగా ఒకరి చేత మాట పడకుండా ఒకరికి చెప్పేవాడిగా నేను బ్రతికాను తప్ప ఎవరితోనూ నేను చెప్పించుకోలేదు. నా గర్భాన పుట్టిన వీడేంటి ఇలా తయారయ్యాడు, నా గర్భాన పుట్టిన వీడేంటి అందరూ నా ఇంటి మీదకి వచ్చి నీ కొడుకు అలా చేస్తున్నాడు, నీ కూతురు ఇలా చేస్తుంది అన్నారు అనుకోండి, ఆ తండ్రి మనస్సు ఏమైపోతుంది మీరు ఆలోచించండి. తల్లడిల్లిపోద్ది. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా రాజ్యసం ఏంటి? నేను వీధిలో వెళుతుంటే అయ్యో ఆయన వస్తున్నారని గౌరవించేవారు, నిలబడేవారు, నా మాటకు విలువిచ్చేవారు. ఈరోజు వీడి వలన నాకున్న గౌరవం కూడా పోయింది. అంతే కదండి. కొడుకు బాగోలేదనుకోండి, ఇతరు ఎవరికైనా మంచి చెప్తున్నప్పుడు వాళ్ళు పైకి అనకపోయినా లోపల మాత్రం ఏమనుకుంటారు చెప్పండి? ముందు నీ కొడుకుని పెంచుకో సరైన రీతిలో.
ముందు నీ కొడుకు చెప్పుకో, తర్వాత మాకు చెప్పు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. నేను చెప్పిన ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మనసులో పెట్టుకోండి. పరలోకంలో ఉన్న కన్నతండ్రి దేవుడైతే ఈరోజు క్రైస్తవులు జాగ్రత్తగా వినాలి. ఈరోజున్న క్రైస్తవులు సాక్షాత్తు ఆయనను, ఆయన పిల్లలుగా, ఆయనకి వారసులుగా, ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన వారుగా మారిపోయారు. క్రైస్తవులు అనగానే అందులోనే ఎవరు కనబడుతున్నారు అంటే క్రీస్తు కనబడతాడు కదా. పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలుగా కనబడుతున్నారు. ఇప్పుడు ఒక మాట మీరు బైబిల్లో చూడాలి. దేవుడు పిల్లలైన వారు, దేవుడి గర్భం నుంచి వచ్చిన వారు, దేవుడిని వారి జీవితాలలో చూపించవలసిన వారు, దేవుడి కోసం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు మన మన జీవితం నుండి కానీ, మన బ్రతుకు నుండి కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని మీరు ఆలోచిస్తానండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు భక్తుల జీవితాలన్నీ ఒక చోటకి తెచ్చి చూస్తేనండి, భక్తుడు అనగానే ఎలా బ్రతుకుతాడో తెలుసండి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతుకుతూ తన చుట్టూ ఉన్నవారికి నువ్వు ఇలా ఎందుకు బ్రతుకుతున్నావురా అంటే ఆ బ్రతుకుతోనే ఎవరిని చూపిస్తాడో తెలుసా? దేవుణ్ణి చూపిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, భక్తులు అనగానే ఎలా చూపించారు దేవుడిని ఈ సమాజానికి, ఈ లోకానికి అంటే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ జీవితం కానీ యథార్థంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. వారి జీవితంలో పవిత్రత కనబడుతుంది. ఎందుకయ్యా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అంటే నేను దేవుడిని నమ్మాను అని వాళ్ళ బ్రతుకులతోనే, వాళ్ళ జీవితాలతోనే ఎవరిని చూపించేవారు? దేవుడిని చూపించేవారు. కానీ ఈరోజు క్రైస్తవులు దేవుడిని ఎలా చూపించాలనుకుంటున్నారు? బ్రతుకుతో కాదు, తెల్లబట్టలు వేసుకుని మేము క్రైస్తవులు అండి, అంతే కదా, డ్రెస్ మార్చి చూపించాలనుకుంటున్నారు. ఇంకా చాలామంది ఏమండి మరి బాప్తీసం తీసుకున్న వెంటనే బొట్టు తీసారండి. బొట్టు తీసామంటే ఎవరు మేము ఇప్పుడు? క్రైస్తవులు అండి. ఇస్లాం సోదరులు కూడా బొట్టెట్టుకోరు. క్రైస్తవులేనా? దేవుడు బిడ్డలేనా? నువ్వు దేవుని బిడ్డవైతే వెంటనే ఏమండి బొట్టు, గాజులు మొత్తం తీసాయి. రంగు బట్టలైకు సైతానా అంటున్నాడు ఒక ఆయన. రంగు బట్టలు వేస్తే ఎవరట? సైతానట. తెల్ల బట్టలు వేసుకుంటేనట పరిశుద్ధులట. వీళ్ళు ఏం నేర్పారు చూడండి, బొట్టు తీసేయండి, గాజులు తీసేయండి, డ్రెస్సులు మార్చేయండి. దీంతో నా ప్రభుని చూపించేది, దీంతోనండి ప్రభు లోకానికి కనపడేది. మీరు బాగా ఇల్లు ఆలోచించాలి, లోపలికి వెళ్ళి ఆలోచిస్తే దీనితో ప్రభు కనపడతాడా? నీ బ్రతుకుతో ప్రభు కనపడతాడా? నీ మాటలలో, ప్రేమలో. ఎందుకండి ఈవిడ ఇలా అంత ప్రేమగా మాట్లాడుతుంది, ఇంత ఇంత తీయగా మాట్లాడుతుంది ఏంటండి? ఈవిడ మాటల్లో ఎక్కడ కీడు కానీ, కోపం కానీ, దూషణ కానీ, ద్వేషం కానీ ఈవిడ మాటల్లో ఎందుకు ఉండదండి అంటే ఈవిడ గుడికి వెళుతుందంటండి, యేసుప్రభుని నమ్ముకుందంటండి, అందుకే ప్రేమగా మాట్లాడుతుందంటండి. చూసారా? బ్రతుకుతో, మాటతో మనం ఎవరిని చూపించాలి? యేసుక్రీస్తుల వారిని చూపించాలి, దేవుణ్ణి చూపించాలి. మనకి కీడు చేసేవాడిది కూడా మనం మంచే చేసి ప్రేమించాలండి. నేను నూతనంగా ఒక కాలనీకి వెళ్ళానండి. మా ఇల్లు నూతనంగా ఒక స్లమ్ ఏరియా, ఒక చిన్న కాలనీలో ఇల్లు కొనుక్కున్నాం. విచిత్రం ఏంటంటేనండి, మా ఇంటి పక్కనే ఒక కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు కాలనీ మొత్తం దొంగ అని ముద్ర వేసింది. నిజంగా చేస్తాడు లేండి, చిన్న చిన్నవే చేస్తాడు. పెద్ద పెద్ద ఏం చేయడు. చిన్న చిన్న సైకిల్ కొట్టేయటం, బయట వదిలేసిన బకెట్లు అమ్మేసుకోవటం, ఇలాంటివి చేస్తాడు. చూసాను చాలా రోజులు. నేను అందరూ ద్వేషిస్తారు, తిడతారు, దూరం పెడతారు, అసలు దగ్గర రాని ఆడ వస్తుంటే అదొక రకంగా చూస్తారండి. మా ఇంటి పక్కనే మా ఇల్లు ఇది పక్క పోర్షనే. ఓ రోజు పిలిచానండి, నాయన ఇటు రా అన్నాను. పిలిచి చాలాసేపు మాట్లాడానండి. ఎందుకు నాయన దొంగతనాలు చేస్తావు నువ్వు? నేను నీ గురించి కాలనీ అంతా చెడుగా మాట్లాడుకుంటా, నాకు చెడుగా మాట్లాడారు, కానీ నేను మాత్రం నేను నా దృష్టితో చూడను. గుడికి రా ఒకసారి, మా చర్చికి రా, వాక్యం విన్నావు. నువ్వు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు కదా, ఎందుకు తప్పులు చేస్తావు, ఎందుకు పాపాలు చేస్తావు? నీ భవిష్యత్తు పాడవుతుంది కదా, నీ మీద ఎవరు మంచి సాక్ష్యం కలిగి లేరు కదా. నీకు ఏదైనా కీడు జరిగిందనుకోండి, ప్రమాదం జరిగిందనుకో, ఏదైనా యాక్సిడెంట్లో నువ్వు ఏదైనా జరిగిందనుకోండి, ఎవడూ నీకు సహాయం చేయడానికి ముందు రాడు కదా.
ఎందుకు ఈ చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్న దొంగతనాలు అంటే రియలైజ్ అయ్యాడండి. ఏం చేస్తానని నాకు ఎవరు పని ఇవ్వరు అంటే నేను 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 కావాలంటే నేను పనిలో పెడతాను. పనికి వెళ్తావా? శుభ్రంగా బ్రతుకుతావా? బ్రతుకుతాను. మీరు నమ్మరండి. అప్పుడు ఒక 100, అప్పుడు ఆడితో దొంగతనాలు మానిపించడానికి ఇంట్లో సిస్టర్ కూడా తెలియదు. ఆడితో ఎందుకు మాట్లాడుతున్నావు అంటది. వాడికి ఒక 50, 100 ఆడ అవసరం వచ్చినప్పుడల్లా, ఎందుకంటే మనం 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వటం వల్ల ఆడు చిన్న చిన్న దొంగతనాలు మానేస్తాడు. ఏమి లేదండి, ఏదో ఆడు చిన్న చిన్న తినడానికో ఏమంటే చిన్న చిన్న అవసరతలు ఉంటాయి కదండి. ఆ అవసరతల కోసమే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. పెద్ద ఏం చేయడు. మళ్ళీ పని ఇస్తే పని చేసుకుంటాడు. మళ్ళీ నేను ఏం చేశాను, నాకు ఖాళీ ఉంటుంది కదండి, మా ఇంటి పక్కనే చాలా పని ఉంటుంది. ఇది మట్టి వేయడం, అది ఏదో కట్టడం, ఇదంతా ఉంటే నేను ఈ పని ఇస్తాను చేసుకుంటాం. అయ్యో మీరు చెప్తే చేస్తానన్నయ్య. మొత్తం ఎంత నీట్గా చేశాడంటే అంత నీట్గా చేశాడండి. 500 ఇచ్చాను. 2 రోజులు 3 రోజులు పని చేసి 500 ఇచ్చేసరికి ఎంత హ్యాపీగా ఉన్నాడు. వాడిని దొంగ అంటుంటే కాలనీ మాత్రం నేను ఎవరిని చూసాను తెలుసండి, వాళ్ళు పరలోకంలో ఉన్న నా కన్న తండ్రికి కుమారుడు తెలియక చేస్తున్నాడు. మార్చుకోవాలి కదా. నిజంగా మీరు నమ్మరండి, దొంగ అని ఎవరినన్నారో వాడే ఈరోజు మా ఇంటికి కాపలా. మేము ఇంటికాడ ఉన్నాం కదా, నేను ఇంటికాడ ఉన్నాం. ఆ సిస్టరాల్లో నేను ఇంటికాడ లేకపోతే తాళం వేసి విశ్వాసులు ఇంటి దగ్గర ఉంటారు. రాత్రి బైబిల్ క్లాస్కి వెళ్ళారంటే అక్కడే పడుకుని పోతారు వాళ్ళు. ఇంటి చుట్టూ అడి తిరుగుతాడండి. ఇప్పుడు మా ఇంటి చుట్టూ ఎవడొస్తాడు రా. చూసారా, ప్రేమ ఎవడినైనా ఏం చేస్తుంది తెలుసా? మార్చేస్తుంది. మనం ఏంటంటే అందరు దొంగ అంటున్నారు కానీ దొంగ దొంగ నువ్వెందుకు అలాగంటావు అనుకో. సిలువలో దొంగని అందరు దొంగ అంటుంటే యేసుప్రభు అన్నాడా? లవ్ అండి, ప్రేమ. మీరు బాగా బైబిల్ చదువుకోండి, ఎత్తుకోనండి. వీడు దొంగ, వీడు వెధవన్నా సరే ఆడి మీద ప్రేమ కలుగుతుంది. నాకైతే అంతేనండి. నేను వెళ్తున్నప్పుడు సంఘాల్లో అన్నయ్య ఆడు అలాగా ఈడలాగా అంటే ఈయన చెప్పినప్పుడు అన్నీ ఈయన ఆడొచ్చిందా నాయన బాగున్నావా సరే ఉండొచ్చు చూసారు. వాక్యం అర్థమైతే అంటే ఈ ప్రేమ కలిగి, ఈ తత్వం కలిగి, ఈ జీవితం కలిగి మీరు ఎలా మారిపోవాలంటే, నాకు ఎలా మారిపోవాలంటే మీరు ఇదిగో మేము పరలోకంలో ఉన్న కన్న తండ్రి బిడ్డలం. మేము తప్పు చెయ్యము, తప్పును ప్రోత్సహించము. తప్పు చేస్తున్న వాడికి ఇది తప్పు అని నేరస్థాపన చేసి వాళ్ళని మేము మార్చేస్తాం. ఇది పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీలో చూడాలనుకుంటున్న రాజసం. మళ్ళా చెప్తున్నాను, రాజసం అండి ఇది. మీకు తెలీదు. భక్తిగా బ్రతకటం, నీతిగా బ్రతకటం, మరొకరిని దేవుడి కోసం నిలబెట్టడం అంటే రాజసం. అది దేవుడు లెక్కల్లో. మీరు వింటారు, ఇప్పుడు ఆశ్చర్యపోతారండి. దేవుడు ఎన్ని మాటలండి బైబిల్లో దేవుడు రాశాడు. నోవహు గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. మీరు ఒకసారి చూడండి. అంటే భక్తుల గురించి చెప్తాను అన్నాను కాబట్టి ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాను. నోవహు గారి గురించి దేవుడు ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం అండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఈ తరములో చూసారండి, అక్కడ పదం తరము అనేసరికి ఎంతమంది ఉంటారండి? మీ తాత తరంలో ఎంతమంది ఉంటుంటారు? పోనీ ఇప్పుడు మీ తరం కదా ఇది. ఇప్పుడు మీ తరంలో ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు కదా. ఆ పోనీ నోవహు గారి కాలానికి వెళ్ళేసరికి కోట్లు లేరు, లక్షల్లో ఉన్నారనుకుందాం. లక్షల మంది జనాభాలో ఒక తరం మొత్తంలో, జాగ్రత్తగా వినాలి, కొన్ని లక్షల మంది భూమి మీద మనుషులు ఉంటే ఒక తరం. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. ఏంటంటే మాట, ఏంటంటే సాక్ష్యం. కొన్ని లక్షల మందిలో ఎవరు కనపడుతున్నారట ఇక్కడ దేవుడికి నీతిమంతుడుగా? నోవహు, నీవు నా ఎదుట నీతిమంతుడివి, నీవు నా ఎదుట నీతిమంతుడివి. ఈ తరం మొత్తంలో నేను చూస్తే ఎవడో కనపడటం లేదు నాకు. ఎవడో నీతిగా లేడు, ఎవడో న్యాయంగా లేడు, ఎవడో నన్ను నమ్మటం లేదు, ఎవడో నా కోసం బ్రతకటం లేదు. నువ్వు కనపడ్డావు. ఎవడు నీతిమంతుడు అనగానే మీకు ఏమర్థమైందో? నీతిమంతుడు అంటే అర్థమేంటి తెలుసా? నీతి అనగానే బైబిల్ ఏం చెప్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు అంటే నోవహు గారు ఆ తరం మొత్తంలో దేవుణ్ణి నమ్మి పాపాలు చేయకుండా బ్రతుకుతున్నాడని అర్థం. ఓకే, కనుక
ఈ నీతిమంతుడైన నోవహు గురించి కింద ఏమంటున్నాడు? నీవే నా ఎదుట ఈ తరములో నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి. ఇదిగో మీరు వాడను కట్టండి. వాడను కట్టి వాడలోనికి ప్రజలను మీరు ఆహ్వానిస్తూ, ఇదిగో నేను జల సమాధి చేయబోతున్నాను ఈ లోకాన్ని అని మీరు చెప్పాలి. సువార్తను ప్రకటించాలి. అంతేనా? నోవహు గారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది చాలామంది అండి, జాగ్రత్తగా వినండి, ప్రభులోనికి వచ్చిన తర్వాత, నీతివంతులుగా మారిన తర్వాత వాళ్ళ నుండి ఏదో ఒకటి చేస్తారు. నా పిల్లలు నాకు ఫలాలు ఇస్తారు, నా కోసం బ్రతుకుతారు, నా కోసం ఏదో చేస్తారని చూస్తూ ఉంటాడండి. కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నామంటే, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏమైనా చెయ్యాలని మీరు ప్రభు కోసం ఏమైనా నేర్చుకున్నారా చెప్పండి? పర్టికులర్గా ప్రభు కోసం మీరు ఏమైనా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేయలేపండి. మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది నోవహు గారిని ఇక్కడ వాడ కట్టమన్నాడండి. నోవహు గారు ఏమన్నా షిప్పింగ్ బోర్డింగ్ యార్డ్లో పనిచేసే ఇతను మీరు చెప్పాలి నాకు. పోర్ట్లు ఉంటాయి కదా, అక్కడ ఏమన్నా వాడలు తయారు చేసే కంపెనీ ఏమన్నా ఉందా నోవహు గారికి? లేదు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు వాడ కట్టండి అంటే ఇతను ఏమనాలి? నేనేమన్నా జాలర్నా ప్రభా, నేనేమన్నా ఏటకెళ్తానా, నాకేమన్నా బోట్ల కంపెనీ ఉందా, నన్ను వాడ కట్టమంటున్నారేంటి, ఇది నా వల్ల అవదు అన్నాడా? అండవు. ఎందుకంటే చెప్పండి, మీరు బాగా ఆలోచించి చెప్పండి, ఎందుకండవు? దేవుడు కోసం నీతిమంతుడు ఏం చెయ్యాలనుకున్నా అది నీకు రాకపోయినా అది వస్తుంది. నువ్వు నమ్మాలంతే. మళ్ళా చెప్పనా? నువ్వు దేవుడు కోసం నేను ఇది చెయ్యాలి అని నువ్వు ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నావంటే ఆ విద్య నీకు రాకపోయినా దేవుడే దాన్ని నేర్పిస్తాడు. ఒక మాట అడుగుతాను ఆడపిల్లల్ని, పెళ్ళైన కొత్తలో మీకు వంట చేయటం వచ్చా? రాదు కదా. అత్త తిట్టిన తర్వాత, ఏమన్నా ఆయన గారు 2 దెబ్బలు వేసిన తర్వాత నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకమ్మా ఉప్పు ఎక్కువ చేస్తున్నావు, ఎందుకమ్మా కారం ఎక్కువ చేస్తున్నావు అంటే బాధపడ్డారు. లేదండి, నేను మా ఆయన మెచ్చుకునే వంట చేయాలి, మా అత్తగారు అమ్మా సూపర్ అనాలి. అప్పటి వరకు నేను నేర్చుకుంటానని మీరు నేర్చుకోలేదు. ఎవరి కోసం నేర్చుకున్నారు? అది అత్త తిడుతుందని కదా, భర్త బాగోలేదు అన్నాడని నేర్చుకున్నారు. ప్రభులోనికి వచ్చి ఏం నేర్చుకున్నారు చెప్పండి? బాగా ఆలోచించుకోండి. మీరు వెనక్కి వెళ్ళండి. ప్రభులోనికి వచ్చిన తర్వాత పర్టికులర్గా మీరు ఫోకస్ చేసి మీరు ఏమి నేర్చుకున్నారు? ఏముండదు, నా ద్వారా గుడికి వెళ్తాం వస్తాం అంతే కదా. ఏమి నేర్చుకున్నారని అడుగుతున్నాను నేను ఫోకస్ చేసి. నేను చెప్పనండి, నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. నాకు కారు తోలడం రాదు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలన్నా కుర్రోళ్ళని బతిమాలుకునేవాడిని. ఒక్కొక్కసారి పాపం మ్యాక్సిమం మా చర్చిలో ఉన్న పిల్లలందరూ మంచోళ్ళండి. వాళ్ళ డ్యూటీలు ఉద్యోగాలు మానేసి నాతో వచ్చేవారు. ఒకానొక టైంలో ఏం జరిగింది అనుకున్నారు? 2-3 పిల్లలు ఉండేవారు. 2-3 పిల్లలకి ఏదో పని. ఒక కుర్రోడు వచ్చి కరెక్ట్గా కారులో కూర్చున్నాడు. ఇక బండి తీస్తున్నాం సువార్తకి వెళ్ళడానికి. ఈలోపు ఆ కుర్రోడికి ఫోన్ వచ్చింది. ఏదో లోన్ అప్లై చేసుకున్నాడంటే ఆడొచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు నాతో పాటు సువార్తకు వచ్చాడు అనుకోండి, ఆడి ఇంటి దగ్గర ఎవరు లేరని టిక్కి పెట్టుకుని లోన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత నెల కుర్రోడు పెళ్ళి అనే ఇది పరిస్థితి. నేను పెళ్ళికి లోన్ పెట్టుకున్నాను, వచ్చేసాడు ఆడి ఇంటికట. నేను వెళ్ళిపోను, అర్జెంట్కి వెళ్ళిపో. సింగిల్గా నేను కారు తీసుకునండి ఒక్కడనే కర్ణాటక వెళ్ళిపోయినా. అంతంత మాత్రమే డ్రైవింగ్ వచ్చి అప్పటికి నాకు. అంటే అప్పుడప్పుడు అలా నెమ్మదిగా అక్కడక్కడ కదుపుతూ ఉంటాను అంతే. ఏది నాకు రాకపోతే ఎలాగా? నేను అలాగనే ఏ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలేదండి. జాన్సన్ గారు చెప్తారు కదా, నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎలాగొచ్చింది చెప్పండి? టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవ్యంలో. ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏ మ్యూజిక్ సెంటర్కి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకున్నాడంటే ఏం లేదు, నేను నొక్కుతాను బాబు అదే వస్తుందని. వాడు పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు మేము. కీబోర్డు వాయిస్తుంటే అసలు ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ వాయించినట్టు అలా పాటలు వాయించేస్తుంటే మతిపోయి ఏంటని ఎలాగొస్తుంది మీకు? ఏం లేదు బాబు, నొక్కుంటే అదే వస్తుంది. ఇదేంటిది నొక్కుంటే రావటం ఏంటండి? నొక్కుతున్నది ఎవరి కోసం నొక్కుతున్నాడు? అది ఆయన కోసం నొక్కితే వస్తుంది. ఇంకోటి చెప్పను, ఆయన నేను మ్యూజిక్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు వచ్చి నాకు పాటలు చేయమని అడిగారు. నాయన అలా చేయనని చెప్పాను నేను. ఎందుకంటే ఇది నాకు నేర్పింది ఎవరు? దేవుడు కనుక. నేను పాట ఎవరికి చేయాలి?
అది చూసారా, ఆయనకు వచ్చిందా? వచ్చింది. మీరు 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 అవ్వాలనుకుంటే మీకు వస్తుందా? వస్తుంది. మనకెక్కడున్నాయి ఆశలు? అంత ఫోకస్గా నేను దేవుడి కోసం ఏదో ఒకటి నేర్చుకోవాలండి ఏం లేదండి. నాకు ఇక్కడ నోవగారి గురించి చాలా రోజులు ఆలోచించి ఆగిపోయాను. వాడ కట్టడం అంటే చిన్న మాట అండి? మీకు ఇది అర్థం అవుతుంది. మీ ఇల్లు కట్టుకోండి అంటే మీ ఇల్లు మీరు కట్టేసుకుంటారా? ఎక్కడ కట్టుకుంటామండి? తాపీ మేస్త్రి గారు రావాలి, కార్పెంటర్ గారు రావాలి, ఎంత కదండి బాబు ఇది. అలాంటిది నీటిలో ఏమంటే తేలిపోయే వాడ, ఆ వాడ కూడా చిన్నవాడ కాదు. ఎంత వాడ కట్టాలో తెలుసా? ఆ వాడలో భూమి మీద ఉన్న జంతువులన్నీ కూడా పట్టడానికి అవసరమైన గదులు 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 పెద్ద వాడ కట్టాలి. ఇటు ఎంత పెద్ద వాడ నేను కట్టాలా? ఇది దీన్ని ఇలా చెప్పి వెళ్ళిపోయాడు, ఇది ఏదో అవ్వదు అనుకున్నాడా? ఊరిని చెక్కలు పట్టరండి, చెక్కుని అలా కొడతా ఉందాం ఆయన చెప్తా ఉంటాడు. అంతే కదా. నిజంగా మీరు ఆలోచించండి. ఈ తరంలో నేను అదే అనుకుంటున్నానండి. మన ఆయుష్కాలం అయిపోతుంది కదా, ఈ కట్ట అయిపోద్ది కదా, నా జీవితం అయిపోద్ది కదా. అయిపోయి లోపు దేవుడి కోసం ఏదో ఒకటి కొన్నైనా చేసుకుని వెళ్ళిపోవాలా. టైం లేకుండా కొన్ని నేర్చుకోలేకపోతున్నామండి. నేను చాలా రోజుల నుంచి నాకు ఆశ ఉంది. ఏం ఆశ ఉందంటే కన్నడ భాష నేర్చుకోవాలని ఉంది. మీరు నమ్మరు. ఎందుకు కన్నడ భాష నేర్చుకోవాలనుకున్నాను అంటేనండి, కర్ణాటక ప్రాంతంలోకి ఎక్కువగా తిరుగుతాను నేను చెప్తుంటే ఈయన చెప్తాడు. నేను మలాకే అంటే మేకా అంటాడు ఇతను పక్కనే. ఏట్రా బాబు తలపోటు ఈయనతోని. హబక్కు గ్రంథం అన్నాను కూడా, అది ఎక్కడుందో కూడా తెలియదు ఇతనికి. ఇలా చూస్తూ ఉంటాడు ఎక్కడ అన్నట్టు. పేజ్ నెంబర్ చెప్తే అప్పుడు తీస్తాడు. అలా ఉంటారు అలా అక్కడ పాస్టర్లో. ఏట్రా బాబు వెళ్తా తలపోటు, మనకు వస్తే మనం డైరెక్ట్ ప్రసంగాలు చేసుకుంటాం కదా. మీరు నమ్మరండి, నువ్వు పుస్తకం కొనేసి కన్నడ పుస్తకం అక్షరాలన్నీ రాసి అక్షరాలు పట్టుకుని నేర్చుకుని ఉన్నాను ఇప్పుడు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. నీవు దేవుడి సేవకు, నీ దేవుడి పనికి నీకు అవసరమైంది ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటున్నావా? అలా నేర్చుకుని ఆ పనిలో కనుక నువ్వు ఉండగలిగితేనండి, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఈ తరంలోనండి, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్న పాఠం, మిమ్మల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే, మీరు మీ చుట్టూ ఉన్న ఈ తరం మీద నేరస్థాపకులుగా మారిపోవాలని కోరుకుంటున్నాడు. తెలుసా? మీరు నేరస్తులుగా మెలగకూడదు. మీ తరంలో, ఈ తరం మీద మీరు నేరస్థాపన చేసేవారిగా నా ఎదుట మీరు నిలవబడాలి. దేవుడు చెప్పాడండి బైబిల్లో. అవును చెప్పాడు. దేవుడు రాశాడు. దేవుడు రాసినవే ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఇక్కడ నోవగారి గురించి మీరు ఆలోచిస్తేనండి, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు గనక నీ చుట్టూ ఉన్న తరం మీద నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? సువార్తను ప్రకటించడం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? సువార్త ప్రకటించడం అంటే ఏంటి తెలుసా? మీకు తెలీదు. ఇది మనసులో పెట్టుకోండి. మధ్యలో తిరుగుతుంది. సువార్తను ప్రకటించటం అంటేనే ఈ లోకం మీద క్రైస్తవుడు నేరస్థాపన చేస్తున్నాడు. తెలుసా? ముందుకు అర్థమవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి తరంలో ఉన్న వాళ్ళలో కూడా అక్కడక్కడ దేవుడు ఒక భక్తుడిని పట్టుకోవటం. నాయనా నువ్వు నా కోసం చెప్పు, నువ్వు నా కోసం ప్రకటించు, నువ్వు నా కోసం వెళ్ళాలి. దావీదు గారి గురించి రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం ఉంటుంది. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. తన తరానికి సేవ చేశాడు. ఈ తరానికి మీరు ఏం చేస్తున్నారు? ఈ తరం, మీరు ఇప్పుడు ఉన్న ఈ తరానికి మీరు ఏం చేస్తున్నారు? మనం ఈ తరానికి ఏం చేయం. మనం దేని చేసుకుంటాం? మనకు చేసుకుంటాం, మన కుటుంబానికి చేసుకుంటాం, మన పిల్లలకి చేసుకుంటాం. తరం, నీ చుట్టూ ఉన్న జనం మీద నీకు బాధ్యత ఎక్కడిది? అమ్మో నేను ఉన్నాను కదండి ఈ కాలంలో, నా చుట్టూ పెద్ద కాలనీ, మాదొక పెద్ద ఊరు. ఈ ఊర్లో దేవుడు నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ దేవుడు నమ్మినా సరైన బోధ లేదు, సత్యవాక్యం వినరాళ్ళు, వాక్యం అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియదు. అలా గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు, దేవుడి కోసం బ్రతకాలని తెలీదు, వాక్యాన్ని పాటించాలి అని తెలీదు. అంతే కదండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది? ఆదివారం అయితే గుడికి వెళ్ళాలి, వచ్చేయాలి. సోమవారం నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అంతే కదండి ఈరోజు క్రైస్తవ్యం. సోమవారం నుంచి మళ్ళీ పాత జీవితమే, పాత బ్రతుకే, పాత పాపాలే, పాత నేరాలే, అనుజనులతో పాటు తిరగటమే, అనుజనులు చేస్తున్న నేరాలన్నింటిలో నీడు ఉండటమే. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి శనివారం రాత్రి అంతా సెట్ చేసుకుంటాడు, ఆదివారం తెల్లారు లేచేసరికి మళ్ళీ క్రైస్తవుడు అండి. ఇదా క్రైస్తవ్యం? కాదు కదా. ఇలా కాదు కదా క్రైస్తవుడు బ్రతకవలసింది. ఇలాంటి జ్ఞానం ఇదిగో నా గ్రామానికి తెలియదు, నా కాలనీకి తెలియదు, నా ఊరికి తెలియదు,
కనుక వీళ్ళకి నేను చెప్పాలి, ఈ గ్రామంలో నేను ఉన్నాను కనుక ఈ గ్రామం మొత్తం మీద, కనీసం తరం మీద వద్దండి, తరం అనేసరికి ఈ తరం మొత్తానికి చెప్పాలి. అలా కాదు, కనీసం మీ గ్రామం మీద మీరు నేరస్థాపకులుగా మారారా? ఇదిగో మీరు దేవుడి కోసం బ్రతకటం లేదని చెప్పారా? దేవుడి కోసం బ్రతకటం లేదని మీరు చెప్పకపోతే మీ గ్రామంలో సభ పెట్టి, ఇదిగో మీరు దేవుడి కోసం బ్రతకటం లేదు, ఇదిగో నేను నేరస్థాపన చేస్తున్నాను మీ మీద, ఇదిగో నేను బ్రతుకుతున్నాను మీరు బ్రతకరా అని ప్రశ్నించారా? అలా బ్రతకాలట తన పిల్లలు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు అంటే ఏం చేశాడు? సేవ అంటే ఏంటి చెప్పండి? సేవ అంటే ఏంటి? ఇదిగో మీరంతా దేవుని పిల్లలు, మీరు పాపాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, ఇది కాదు దేవుడు, ఇలా కాదు మీరు బ్రతకాలని కోరుకున్నదని మనుషులందరినీ కూడా దేవుడిలో నిలబెట్టాడు. అదే సేవ, అదే దేవుడి పని, అదే ప్రభు పరిచర్య. కనుక ఒక నోవహు గారిని తీసుకోండి, ఒక అబ్రహాం గారిని తీసుకోండి, ఒక ఇస్సాకుని తీసుకోండి, ఒక యాకోబుని తీసుకోండి, ఒక దావీదుని తీసుకోండి, ఒక సమూయేలుని తీసుకోండి, మీరు బైబిల్లోని ఏ భక్తుడినైనా తీసుకోండి, వాళ్ళు వాళ్ళ తరం మీద ఏం చేసి వెళ్ళిపోయారు చెప్పండి? సేవతో నేరస్థాపన చేసి వెళ్ళిపోయారు. అంతేనా? మీరు బ్రతుకుతారో లేదో మాకు తెలీదు, నేను మాత్రం దేవుడి కోసమే బ్రతుకుతాను. యెహోషువ గురించి చూడండి, 110 సంవత్సరాలు సేవ చేసండి, చివర్లో అన్న మాట ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం, మీరు ఎట్టుపోతారో పొండి. అదే అంటాడు ఆయన అక్కడ. మీరు బయలు అయిపోతారా, మీరు బయట దేవతలు అయిపోతారా, ఎట్టుపోతారా పొండి, నేను మాత్రం పోయేవాడిని కాదు, నేనును తర్వాత నా ఇంటి వారు, మై ఫ్యామిలీ, నా కుటుంబం మొత్తం మేము యెహోవాని సేవిస్తాం, యెహోవా కోసమే బ్రతుకుతామని ఎవడు యెహోషువ సేవ చేయలేదా? చేశాడు. అంటే భక్తులుగా పిలువబడిన ప్రతి వాడు కూడా తాను దేవుడి కోసం నిలబడి తాను చుట్టూ ఉన్న సమాజం పైన, తరం పైన ఏం చేస్తున్నాడు? మీరు దేవుడు పిల్లలు పాపాలు చేస్తున్నారని నేరస్థాపన చేస్తున్నారు. తొలిలో చెప్పాను కదా నేను ఒక సంగతి, కుటుంబంలో నాన్న మంచివాడైనప్పుడు, కుటుంబంలో నాన్న అందరికీ మంచి చెప్పేవాడైనప్పుడు తన కొడుకు కూడా ఎలా బ్రతకాలని కోరుకుంటాడు? అలాగే. కానీ వీడు పాప అయ్యాడు అనుకోండి, మొహం ఎత్తుకుంటాడండి తండ్రి? లేదు. ఈరోజు పరలోకంలో ఉన్న కన్న తండ్రి అందరికీ న్యాయం చెప్పే న్యాయాధిపతి. తెలుసు కదా దేవుడికున్న మరో పేరు? న్యాయాధిపతి. గర్భాన్ని పుట్టిన పిల్లలు కూడా ఎలాగుండాలి చెప్పండి? న్యాయాధిపతులుగానే ఉండాలి. కానీ ఈరోజు ఎలాగున్నారు? నేరస్తులుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు పెడతారు కదండి. ఆ దొంగల ఫోటోలు అన్ని గోడ మీద ఉన్నప్పుడు కింద పేర్లు చూడండి మీరు. ఆ దొంగల్లో మరియమ్మ ఉంటుంది, ఆ దొంగలో దావీదు ఉంటాడు, ఆ దొంగలో అబ్రహాం ఉంటాడు. వీళ్ళకేం పనండి పోలీస్ స్టేషన్ మీద ఫోటోల్లోకి ఎక్కారు? క్రైస్తవులు కదా. ఇది అబ్రహాం దొంగ, మరియమ్మ పేరు చూడండి అలాంటి పేరు పెట్టుకుంది, ఏదో దొరకనట్టు. మళ్ళీ స్టువర్ట్పురం దొంగ మీకు తెలుసు కదండి, గజ్జల దావీదు తెలుసా? స్టువర్ట్పురం మొత్తాన్ని, స్టువర్ట్పురం చుట్టూ ఉన్న పోలీసుల్ని కొంగు తినిపించిన అసలు దొంగ పేరేంటో తెలుసండి? గజ్జల దావీదు. ఏం చేసి కూడా తెలుసా? దొంగతనానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడట. ఏమండి రాత్రి పెద్ద బిల్డింగ్కి ప్లాన్ వేశాను, విజయవంతమై తిరిగి రావాలని ప్రార్థన చేయండి అని కూడాట. దొంగతనానికి వెళ్ళే ముందు పాస్టర్ గారు అంత మంచివాడు చూడండి, ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి మరి పంపించేవాడట దొంగతనానికి. స్టువర్ట్పురం కథలండి ఇవన్నీ దేవుని పిల్లలారా. అంటే దొంగలుగా, దుర్మార్గులుగా, నేరస్తులుగా నిలబడ్డారు తప్ప దేవుడు ఎలా కోరుకున్నాడంటే, ఒరే నువ్వు నేరస్థాపన చేయాలి, తప్పు అని చెప్పాలి సమాజానికంటే. వీడు తప్పుడు అయిపోయాడు చూడండి. దేవుడు మనసు ఏంటి ఈరోజు మీరు ఆలోచించండి. దేవుడు మనసు ఎలాగుంది ఇప్పుడు? తన గర్భాన పుట్టినవాడు, తనను ఎరిగినవాడు, తన దగ్గరకు వచ్చినవాడు, సమాజానికి నీతి చెప్పవలసిన వాడు, సమాజానికి న్యాయం చెప్పవలసిన వాడు, తప్పురాని శాసించవలసిన వాడు, రాజసం చూపించవలసిన వాడు బ్రతుకుతో ఒక దొంగగా, దుర్మార్గుడుగా, దోపిడీదారుడుగా మారిపోతే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసు ఏంటండి? మనసేంటి? మీకు ఇంకా చెప్పను ఇంకో విషయం. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉన్నారు. ఒకడు పోలీస్ అయ్యాడు, ఒకడు జడ్జి అయ్యాడు, ఏమన్నా ఒకడు ఏదో మంచి కలెక్టర్ అయ్యాడు, ఇంకొకడు దొంగ అయిపోయాడు. 4 కొడుకులు, ఒక కొడుకు పోలీసు, ఒక కొడుకేమో ఏకంగా జడ్జి, ఒక కొడుకేమో కలెక్టర్, ఇంకొకటి చివరోడు ఏంటి? దొంగ. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి, తల్లిది కానీ తండ్రిది కానీ?
ఎంత ఘోష అండి నిజంగా, ఎంత ఘోష. వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళు మాకు తెచ్చిన పేరేంటి, ఇదిగో అసలు ఈడు బ్రతుకేంటి. అనుక్షణం అండి నిజంగా మీరు నమ్మరు, ఈ గొప్పోళ్ళైపోయారన్న ఆనందం కూడా వాళ్ళకు ఉండదు. ఎవరి మీద ఉంటా చెప్పండి మనసు ఎప్పుడు, ఈ చిన్నోడు దొంగ అయిపోయాడు, ఏ కేసు తెస్తాడో, వీళ్ళ అన్నయ్య పొరుగు ఎక్కడ తీసేస్తాడో, ఈ అన్నల పొరుగు ఎక్కడ బజార్ని వేసేస్తాడో, వీడేంటండి బాబు ఇలా దొంగ అయిపోయాడు, మా కడుపును పుట్టి కొడుకులందరూ అలాగుంటే వీడేంటి ఇలాగున్నాడు. ఇప్పుడు మీకు చెప్పనా, మన అన్న పరలోకంలో ఉన్న కన్న తండ్రికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఎవరు యేసుక్రీస్తు? పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ తర్వాత పుట్టిన తమ్ముళ్ళు ఎలాగున్నారు ఇప్పుడు మీరు చెప్పండి. న్యూస్ ఒకటి తెచ్చానని ఇందాక, కుర్రోడిని ఏమంటే లేదని చెప్పాడు. న్యూస్ చదువుతాను చూడండి. న్యూస్ ఏంటనుకుంటున్నారు, ఎంత బాగున్నారో ఎంత బాగున్నారో. ఏమండి భార్యామణులు, భార్య కుకటపల్లి అండి మా దగ్గర, కుకటపల్లిలో తమ్ముడికి పంపిస్తాను చూడండి. కుకటపల్లిలోనండి ఒక జిమ్ ఓనర్ అండి. మరి కుకటపల్లిలో జిమ్ అనేసరికి అలాగే ఇలా ఉండదు, మీకు తెలియదు కదండి. ఏకంగా డబ్బులే డబ్బులు, గలగల గలగల గలగల, పెద్ద బిజినెస్ అండి, మంచి పెద్ద బిజినెస్ అది. ఏమండి చాలా కోట్లు లక్షలు బాగా సంపాదించాడు. ఎప్పుడైతే డబ్బు ఉందో, డబ్బు ఉన్న వెంటనేనండి చెడు స్నేహాలు, చెడు ఇవన్నీ పెరుగుతాయి, మీకు తెలియదు కాదు. అందుకే దేవుడు అంటాడు, ఒకటి కలిమి విస్తరించట వాడి జీవానికి మూలం కాదు. డబ్బు పెరిగిందా పాపం కూడా పెరుగుతుంది. జిమ్ ఓనర్ భార్య అండి ఎవరో అక్కడికి వస్తున్న ఒక కుర్రోడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇది భర్తకి తెలిసింది. వద్దమ్మా మనం ఊరికి వెళ్ళిపోదామంటే ఒప్పుకోవట్లేదు, నేను రానంటుంది. రానని ఏం చేసిందని చదువుతున్నాను చూడండి, దారుణం. భర్త హత్యకు సలహా ఇచ్చి లైవ్ చూసిందట. లైవ్ చూడటం అంటే ఏ లైవ్ అనుకుంటున్నారు? వాడు నా భర్తని నడుకు చంపు, అది నాకు వీడియో లైవ్ చూపించన్నదట. చూడండి, ఇది వార్త చదువుతున్నా చూడండి. కుకటపల్లి జిమ్ ట్రైనర్ జయకృష్ణ హత్య కేసులో ఏమంటే అమానీయ కోణం బయటకు వచ్చింది. భార్య దుర్గ హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. యువకుడు చిన్నాతో భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిన భర్త సొంతూరుకి కృష్ణా జిల్లా, ఇదే కృష్ణా జిల్లా వెళ్దామనగా ఆమె ఒప్పుకోక హత్య ప్లాన్ చేసిందట. ఇటీవల ఆమె ఊరికి వెళ్ళగా మృతుడు చిన్నాకి మద్యం తాగించాడు భర్తకి. ఆ తర్వాత చంపుతుంటే వీడియో కాల్ చేసి సలహాలు ఇచ్చిన ఆమె సజీవ దహనం చేస్తుండగా ఆనందించిందట. భర్తని ఇలా చంపు, అలా కొట్టు, అలా కాదు, తర్వాత పెట్రోల్ వేసి కాల్చేయని మొత్తం అంతా వీడికి ట్రైనింగ్ ఇస్తూ ఈ ప్రియుడికి కళ్ళ ముందు వీడియో కాల్ లైవ్లో పెట్టుకోనంటే మొత్తం తగలబెట్టేసేంత వరకు వీడియో కాల్లో ఉందట. మనిషా, పశువా, మృగమా, ఏమనాలి చెప్పండి? ఇవన్నీ భర్తని కళ్ళ ముందు కాల్ చేస్తుంటే వీడియో కాల్లో ఆనందిస్తుందంటే ఏంటండి? ఎక్కడున్నావు, ఏ సమాజంలో ఉన్నా చెప్పండి. ఎవరిమే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కావాలని కోరుకున్న ఏమంటే కారణ జన్మురాలేనా? ఈమె ఇలా మారిపోతుంటే, ఈమె బ్రతుకు ఎలాగుంటే, ఈమెదే కాదు ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఇంతటి క్రూరత్వంలో ఉంటే, యేసును కన్నా ఆయనే వీళ్ళని కన్నాడు కదా. యేసు ఎలా కనబడుతున్నాడు, ఎవడు వీళ్ళు ఎలా కనబడుతున్నారు చెప్పండి ఈరోజు? నేను నా పిల్లలేనా? ఇంత దారుణమా? దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నాడు తెలుసండి దేవుడు? నేను ఎలా ఉండాలని కోరుకున్నాను, ఎలా ఉండాలని ఈ పిల్లల్ని పుట్టించాను, ఎలా మారిపోయింది మానవ జాతి, ఎలా మారిపోయింది. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి? మారిపోతారా నా వాక్యం విని? మిమ్మల్ని నేరస్థాపన చేసేంత ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలవబెడతాను అంటాడు మత్తయి సువార్త. చూద్దాం, మంచి మాటలు చూద్దాం. చూడండి, ఈ నేరస్థాపన అని ఎక్కడుందండి? నేరస్థాపన చేస్తారని మీరు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41 చూద్దాం అందరం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41. నినెవె వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక, ఇక్కడ ఆగండి, జాగ్రత్తగా వినండి. నినెవె పట్టణస్థులు తెలుసు కదా, యోనా గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ముందు నినెవెకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయాడు, వాడెక్కి అక్కడ జరిగిందంతా మీకు తెలియదు కాదు.
తుఫాన్ వచ్చింది, అర్థమైపోయింది సీన్, ఇక నేను చచ్చిపోతాను అర్థమైపోయింది, సృష్టికర్త నా మీద వచ్చాడు అని చెప్పి నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. పడేశారు. పడేసిన తర్వాత ఆ తర్వాత మరి తిమింగలు చేప మింగేసింది, పట్టుకొచ్చి వాడిని కక్కింది. తర్వాత వెళ్ళాడు సువార్తకి నినేవేకి వెళ్ళిన తర్వాత అండి 40 రోజులలో దేవుడు మీ పట్టణాలని నాశనం చేయబోతున్నాడు, కాల్చేయబోతున్నాడు, మారండి అని జస్ట్ యోనా ప్రకటన చేశాడండి. జాగ్రత్తగా వినాలి మీరు, మామూలు కదండి వాళ్ళు, నినేవే పట్టణస్తులు. నేను ఇంకా చెప్పనా, మన మీద సూపర్ అంటానండి వాళ్ళు. ఎందుకు చెప్పండి? మీకు మారు మనసు ఎలాగొచ్చింది? ఈయన వచ్చి మారు అనగానే మారిపోయారా? యేసు ప్రభు చచ్చిపోతే కానీ మారలేదు మనం. యేసుప్రభు నీ కోసం చచ్చిపోయాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాడు, నీ కోసం అమ్మ త్యాగం చేశాడని ఆ శిలువ త్యాగం మన కళ్ళ ముందుకు వస్తేనే కానీ మనం మారలేదు. కానీ నినేవే పట్టణస్తులకు అలాగే ఈ శిలువ త్యాగం ఉందా? లేదండి. దేవుడు మీ మీద ఉగ్రుడయ్యాడు, దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు, ఇదిగో మీ పాపాలు ఎక్కువైపోయాయి, మీ పట్టణాలు కాల్చిపోతున్నాడు, మారతారా లేదా అనగానే యోనా ప్రకటన చేయగానే మారిపోయారండి వాళ్ళు. మారిపోయారా? మారిపోయిన వీళ్ళట, జాగ్రత్తగా వినండి ఇప్పుడు, ఈ మారిపోయిన నినేవే పట్టణస్తులట 41లో నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఏమని చేస్తున్నారట నేరస్థాపన? ఈ తరం వారితో అంటే యేసుప్రభు మాట్లాడుతున్న కాలానికి ఆ తరం యేసుప్రభు చేస్తున్న అద్భుతాలు, సూచక క్రియలు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నా కూడా యేసును వాళ్ళు నమ్మటం లేదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ సందర్భం, సబ్జెక్ట్. ఎన్ని చేసినానండి ఆయన్ను నమ్మరండి. నమ్మకపోగా వీళ్ళు ఏమంటారు తెలుసండి? ఆయనతో టైం పాస్ చేయడం ట్రై చేస్తున్నారు వీళ్ళు. మొన్న ఆ ఊర్లోకి వచ్చినప్పుడు కుంటోడు కాలు ఇచ్చావు కదా, బెలగుందయ్యా, ఇగో మా ఊర్లో గుడ్డోడు ఉన్నాడు, వీడికి ఎలాగేస్తావు చూస్తాను ఇయ్యి అంటున్నారు. అంటే ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలు వీళ్ళకి ఎలాగై మారిపోయినాయి అంటే టైంపాస్కి, ఏమంటే చూచి ఆనందించటానికి ఇలా మారిపోయి. ఇగో ఈ సందర్భంలో మీరు 38 చదవండి, 38 చూడండి. అక్కడ 38లో అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు బోధ కూడా నీ వలన ఒక సూచక క్రియ చూరగోడుచున్నామని ఆయనతో చెప్పగా ఏమడుగుతున్నారు? మళ్ళీ అంతకుముందు చాలా చూశారండి. మళ్ళా వచ్చి ఇంకోటి సూచక్రియ చేయరాదు? ఎలాగుంది ఇది? ఎలాగుంటుందండి? చేసేవాడికి ఎలాగుంటుంది? వంటలు చేసింది చక్కగా భార్య, వండి పెట్టింది, బాగా తినేసాడు, కనీసం బాగుందమ్మా అని ఒక మాట అనకుండా ఏమో కొంచెం స్వీట్ చేయరాదు అన్నాడు అనుకోండి, శుభ్రంగా తినేసి పీకల దాకా. ఎలాగుంటుంది? తిన్నవన్నీ తిని బాగుందమ్మానో లేదా నువ్వు తిన్నావమ్మో అని అడగకుండానే పీకల దాకా తేనుపు తెచ్చుకుంటే ఇంకో స్వీట్ చేయరాదు అంటే ఎలాగుంటుంది? వండిన గుండుగులు అట్టుకొచ్చి మొహాన్ని వేసి కొట్టాలనిపిస్తుంది కదా. వీళ్ళు ఎన్నో చూసేశారండి, చాలా చూసారు. ఇంకో విషయం ఏంటనుకున్నారు? చనిపోయిన వాళ్ళని తిరిగి లేపటం కూడా చూసిన తర్వాత మళ్ళా వచ్చి అంటున్నారు ఇంకో సూచక్రియ చేయరాదు. ఎలా ఉంటుంది యేసుప్రభుకి? ఇప్పుడు చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపిన తర్వాత బ్రహ్మాని పాదాల మీద పడుకోకుండా ఇంకోటి చెయ్యి. ఎలాగుంది ఇది? ఎలాగుంటుంది చెప్పండి? రగిలిపోయే సందర్భాలు అంటున్నాడు, రై ఇక మీరు చెడ్డతరం, మీరు పాపాత్ములు మీరంతా, నేనక మీకు ఏ సూచక క్రియ నేను చేయను, కానీ ఒకే ఒకటి చేయబోతాను. ఇప్పుడు కాదు, అది నా జీవితాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి. యోనా తిమింగలం కడుపులో కలిపోయి 3 దినాలు ఉండి తర్వాత బ్రతికాడు కదా. ఇదిగో నేను చివరిగా ఈ ప్రపంచానికి చేస్తున్న అద్భుతం సూచక్రియ ఏంటంటే నన్ను కూడా సమాధి చేస్తారు, 3 దినాల్లో నేను పైకి తిరిగి లేచిపోతాను. అదే చివరిగా నేను మీకు చేయబోయే సూచక క్రియ. ఏం చేయనిక మీ బ్రతుకులు నాకు నచ్చలేదుగా దేవుని పిల్లారా. అంటే ఆయన అద్భుతాలను, సూచక్రియలను చూసి మారు మనసు పొందవలసిన వాళ్ళు, మారవలసిన వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు? ఆ రోజు బాధపడుతున్నారు. ఇంకా చెయ్యి. ఏంటంటే ఆయన విసిగిపోయి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న 41, ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 41లో అంటున్నాడు నినేవే వారు, ఇదిగో యోనా వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయి కుంటోళ్ళని లేపాడా? గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడా? చచ్చిపోయిన లాజర్ను లేపాడా?
ఏమి చేయలేదే, జస్ట్ మీరు మారండి 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 అనగానే నినేవే పట్టణం మొత్తం మారిపోయింది. ఇదిగో యేసుక్రీస్తుల వారిని నేను సజీవుడునైనా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కుమారుడైనా నేను ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు చేసినా మీరు మారటం లేదు కదా, కనుక మీ మీద ఇదిగో నినేవే పట్టణంలో మారిపోయిన వాళ్ళందరూ విమర్శ దినం ఒకటి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కడు నుంచోవలసిన రోజు ఒకటి వస్తుంది కదా, ఆ రోజు మీరు నా కళ్ళ ముందే నిలబడతారు. అదిగో ఆ నినేవే పట్టణస్తులు కూడా మీ కళ్ళ ముందే ఉంటారు. వాళ్ళు మీ మీద ఏం చేస్తారట, నేరస్థాపన. యోనా ప్రకటన విని మేం మారిపోతే యేసు ప్రభు చెప్పినా మీరు మారలేదా? ఎలాగుంది ఇది? మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్తారు చూడండి, కిందకి అర్థం అవడానికి మనకి. జాగ్రత్త చదవండి అక్కడ 41. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఎందుకంటే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. అది నేను ఎవరనుకుంటున్నారు? యోనా అనుకుంటు. ప్రవక్తల కంటే గొప్పవాడు నేను, ప్రవక్తలు చేయని మహత్కార్యాలు చేసిన వాడని నేను. అలాంటి నేను ప్రకటిస్తే మీరు మారలేదు అంటే ఏ సూచక క్రియ, ఏ అద్భుతం చూడకుండానే జస్ట్ యోనా అనౌన్స్మెంట్ ఇస్తే, సువార్త ప్రకటిస్తే మారిపోయిన వాళ్ళు మీ మీద ఏం చేస్తారు? ఇప్పుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు చెప్పండి. ఎందుకురా మీరు మారరు? ఎందుకురా మీరు ప్రభువు నమ్మరు? ఎందుకురా మీరు ప్రభు దగ్గరికి రారు? పరలోకంలో నా కన్న తండ్రికి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని ఈ తరం మీద నువ్వు నేరస్థాపన చేయాలి. రేపల్లిలో ఉన్నవాళ్ళు రేపల్లి మీద నేరస్థాపన చేయాలి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ మీద నేరస్థాపన చేయాలి. తెనాలిలో ఉన్నవాళ్ళు తెనాలి మీద నేరస్థాపన చేయాలి. విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ మీద నేరస్థాపన చేయాలి. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మీద ఏం చేయాలో తెలుసా? సువార్త చేయాలి. సువార్త ద్వారా మనం ఏం చేయాలి? నేరస్థాపన. మారండి, పరలోకంలో మీకు దేవుడు ఉన్నాడు. మీరంతా కూడా పాపాలు చేస్తున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇంకా చదువుతారు అక్కడే 42. విమర్శ ఏమని ఈ నినేవే పట్టణం గురించిన విషయం మీకు అర్థమైపోయింది కనుక కింద మరొక సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మరొకరిని తీసుకొస్తున్నాడు మళ్ళీ 42లో. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయని. ఈవిడ కూడా వస్తుందట. ఈవిడెవరు? సొలొమోను జ్ఞానం వినడానికి దేశాలు 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 దాటుకుంటూ వచ్చేసింది కదా. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. జ్ఞానం నేర్చుకోవడానికి ఏమి దాటింది ఆవిడ? దేశాలు దాటింది. మన జ్ఞానం నేర్చుకోవడానికి ఊరు దాడతామా? అబ్బే పక్కనే ఉండాలండి, నడవలేమండి. పెళ్ళికైతే మాత్రం 3 రోజులు ప్రయాణం చేస్తామండి, బిర్యానీ తినడానికి, బూరెలు తినడానికి. అంతే కదా. పెళ్ళికి ప్రయాణాలు చేస్తారు, ఏమైనా ఫంక్షన్స్కి ప్రయాణాలు చేస్తారు. జ్ఞానం, వాక్యం నేర్చుకోవడానికి. మీరు చాలామంది క్రైస్తవులు చూడండి, ఎవడు జ్ఞానం నేర్పుతున్నామండి, మంచి వాక్యం దొరుకుతుంది మా దగ్గర రండి అంటే, మీ వాక్యం చాలా బాగుంటుంది అన్నయ్య, కానీ దూరం అయిపోయింది. అంతేనా? మీ వాక్యం చాలా బాగుంటుంది అన్నయ్య, కానీ టైంకు ముగించరు మీరు. అరగంట లేట్ అయిపోతుంది మాకు భోజనానికి. ఎందుకు చెప్తారో తెలుసండి, నాకు వినపడే చెప్తున్నాను. మీ వాక్యం చాలా బాగుంటుంది అన్నయ్య, కానీ మీ చర్చికి లిఫ్ట్ లేదన్నయ్య, మెట్లు ఎక్కలేకపోతున్నాను. బాబా ఇలా అందరినీ రోజు ఇలా చూసుకున్నానండి, మీ పని అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే వీళ్ళందరి గురించి ఎవరు నిలబడతారు తెలుసు? అక్కడ శావదేశపు రాని నిలబడి ఎవడు దూరం అన్నాడు వాళ్ళందరినీ ఇటు పడుకోచండి బాబు అంటది. యేసుప్రభువు అడగడు, ఈవిడ అంటది ముందు. ఎవడు దూరం అన్నాడు వాక్యం నేర్చుకోవడానికి, సత్యవాక్యం ఉండడానికి, దేవుడు సేవ చేయడానికి దూరం అని ఎవడంటున్నాడు వాళ్ళందరి ముందు నా ముందు నిలబడింది. ఏది మీ సంగతి ఏంది, ఏది మీ ఊరు అని అడుగుతుంది. ఏమన్నా అడుగుతుంది. ఏ ఊరు మీది? రేపల్లో చర్చ్ ఉంటే లేవా? లేదన్న, దూరం అయిపోయింది ఆటోలు మారడానికి. అందా? నేను దేశం దాటాను. ఏమన్నా దేశం దాటిందంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా ఏమన్నా ట్రైన్లు ఫ్లైట్లు ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఆవిడున్న కాలం ట్రైన్లా, ఫ్లైట్లా, బస్సులా, కార్లా ఏమి లేవండి. నాకు తెలిసి ఏదో వాడ ప్రయాణం చేయాలి, లేదంటే గాడిద మీద గుర్రం మీద వెళ్ళాలి.
ఏంటంటే గాడిద ఎక్కుకుని గుర్రం ఎక్కుకుని దేశాలు దాటుకుంటే నీకు ఇంట్లో బండి ఉండి, ఇంట్లో కారు ఉండి, రోడ్డు మీదకి వెళ్తే ఆటో ఉండి, వెళ్ళడానికి బస్సు ఉండి, ఇన్నుండి రేపల్లిలో ఉన్న చర్చికి వెళ్ళి వాక్యం నేర్చుకోలేదా? వీడిని ఇంకా మారు మాటలేదు, అట్టుకెళ్ళి అర్జెంట్గా వేసేయండి. ఎక్కడ ప్రభు మీరు అవసరం మీరు ఆగండి, నేను చెప్తాను సంగతి అంటుంది. ఇప్పుడు ముందుకు వచ్చి నిలబెట్టి తాట తీసేస్తుంది. ఇప్పుడు మంది దూరం అన్నారా, ఒక్కసారి శాబాదేశపు రాని అనుకోండి, అంతే. ఉద్రబాబు ఇప్పుడు మళ్ళీ నిలబడ్డదండి తలపోటు, అంతే కదా. శాబాదేశపు రాని ఈ తరం వారి మీద నిలువబడి ఏం చేస్తుందట? ఎందుకురా మీరు యేసు ప్రభు జ్ఞానం నేర్చుకోవడానికి రాలేదు? నేను సొలొమోను జ్ఞానం నేర్చుకోవడానికి దేశాలు దాటితే మీరు యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు కదా. యేసు ప్రభు కంటే గొప్పవాడైన సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు ఎన్ని ప్రయాణాలు చేయాలి, మీరు ఎంత కష్టపడాలి. అమ్మో ప్రభు మాట్లాడడానికి ఎన్ని పరుగులు పెట్టాలి. మీరు ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు నేర్చుకోలేదు వాక్యం? ఎందుకు వెళ్ళలేదు సువార్తలకి? దూరం అని అన్నారా, భారం అని అన్నారా, శ్రమ అని అన్నారా? ఒకసారి నన్ను చూడండి సార్, మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెమ్మదిగా. అంటే నీతిగా న్యాయంగా బ్రతికిన వాళ్ళందరూ మనం ఏదైనా చిన్న చిన్న లూపోల్స్ ఎత్తుకున్నాం అనుకోండి, ఈలోచి నిలబడుతున్నారు ముందు. సహజంగా మనిషి ఏం చేస్తాడంటే తప్పించుకోవడానికి లూపోల్స్ ఎత్తుక్కుంటాడు. ఏమండి కొంచెం కష్టంగా ఉందండి. ఏంటి కష్టం? చిన్న ఉద్యోగంలో ఇరుక్కుపోయానండి. ఉద్యోగం అనగానే సామెతల గ్రంథం చదివేవా అంటాడు. చదివా. ప్రసంగ గ్రంథం చదివేవా? ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? వ్యర్థము 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 సమస్తమును వ్యర్థమే. ఏమంటే సూర్యుని క్రింద అనగానే భూమి మీద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న. ప్రసంగి 1-2 చదువుకున్నావా? చదువుకున్నాను ప్రభా. వినపడలేదా? వినపడలేదు. ఎక్కలేదా? ఎక్కలేదు. నీ పని అయిపోయింది బాబు. చూసారా? మనకి దేవుడు మనల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదండి. ఆయన ఏ ప్రశ్నలు వేస్తాడో ముందుగానే వాక్యాలు రాయించి మన చేతుల్లో పెట్టాడు. నేను ఒకటి అడుగుతున్నాను, ప్రభు పనికి దూరం చేసేది, ప్రభు సేవకు దూరం చేసేది, ప్రభు వాక్యానికి దూరం చేసే ఉద్యోగం నీకు అవసరమా? పెద్ద గొప్పగా చెప్పుకుంటారండి. ఎందుకు గుడికి రావట్లేదంటే డ్యూటీలో ఉన్నాను బ్రదర్. అక్కడే ఉండు బ్రదర్, అటు నుంచి అటే వెళ్తావు నువ్వు. ఎక్కడికి? ఏదో పెద్ద గొప్పగా సేవకుడు అడిగినప్పుడు రాలేకపోయినన్న ఏదో కుదరట్లేదు. కొంతమంది ఉంటారండి పాపం, తప్పక వెళ్తూ ఉంటారు. ఇంక వాళ్ళు చాలా మొదలు పడతారు లోపల. ఎటు అసలు తప్పటం లేదని నేను ఇరుక్కుపోయాను ఒక అప్పులో, దాన్ని తీర్చే వరకే నన్ను వదిలేస్తాననే ఉద్యోగాన్ని, కొంచెం ఏమనుకోకుండా అన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది అదేముండదండి, ఆ కనీసం ఆ పశ్చాత్తాపం కానీ నేను వెళ్ళలేకపోతాను నన్ను బాధగానే ఉండదు. ఎంత గర్వంగా చెప్పుకుని ఉద్యోగం డ్యూటీ ఉంది బ్రదర్, డ్యూటీలో ఉండిపోయాను. ఏటో చిచ్చి ప్రార్థన జరుగుతుంటే వాక్యం వినబడుతుంటే డ్యూటీయా అనిపించడం లేదు. ఎవరిని నేను వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా నాకు ఎదురవుతాయని నాకు తెలుసండి. నేను ఈరోజు దేవుని ఎదురు చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో కూర్చుని నేను మాట్లాడుతున్న దేవుడు చూస్తున్నాడు. ఈ భయంతో చెప్తున్నాను. ఒకానొక నాడు నేను ఒక మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు నా ఉద్యోగం నా సేవకు అడ్డుపడుతుందంటే ఇమీడియట్గా నాకు ప్రమోషన్ ఇచ్చినా సరే అండి, వైట్ పేపర్ మీద రిజైన్ ఇచ్చి అడిగి ఇచ్చి వచ్చాను. నీ బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలి? నేను సేవ చేస్తున్న ప్రాంతం నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చి మరో ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు. జీతం పెరుగుతుంది, అక్కడికి వెళ్ళేసరికి మంచి సెటిల్ అయిపోతాను నేను జీవితంలో. కానీ ఏం పోగొట్టుకున్నాను తెలుసండి? ఆ రోజు సేవను పోగొట్టుకుంటున్నాను. సేవ అనేసరికి 100 మంది సంఘం అనుకున్నారేమో, లేదు అప్పటికి 9 మంది ఉండేవారు నా దగ్గర. 8-9 మంది ఉన్నారు పిల్లలు, వాళ్ళని తయారు చేసుకున్నాను. అప్పుడే నేను కొత్తగా వాక్యం చెప్తున్నాను, వాళ్ళని కూర్చోబెట్టుకున్నాను, వాళ్ళ దేవుళ్ళు అలా పెంచుతున్నాను. ఇప్పుడే కదా నేను సేవ ప్రారంభించాను. వీళ్ళని పోగొట్టుకుని ఇంకో చోటకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? సేవను వదిలిపెట్టుకుని ఉద్యోగం కోసం వెళ్ళటం లేదు. ఇంట్లో కూడా చెప్పలేదండి, కనీసం రిజైన్ ఇచ్చేసాను, ఇంటికి వచ్చాను. ఏమండి ఇది పెద్ద మాకు ట్యాగ్ ఉంటుంది, ఇలాగా ఇలా తీసి మడత పెట్టి అలా పక్కన నడిస్తే అమ్మ అయిపోయింది దీంతో పని అంటే గుండెల్లో రాడు పడ్డది ఆవిడికి. ఏదో చేసి వచ్చాడు మొత్తం మీద. రిజైన్ ఇచ్చేసాను, రేపు నుంచి ఉద్యోగం మనకి లేదు. నిజం చెప్పనండి, ఆ రోజుకి చెప్తున్నానండి, నిజంగా నేను దేవుని ఎదురు చెప్తున్నాను. నేను రిజైన్ ఇస్తున్న టైంకి అండి నా ఇంట్లో కనీసం 2,000 రూపాయలు లేవు, 1,000 రూపాయలు లేదు నా దగ్గర, ఏమి లేవు ఇంట్లో. జీతం రాగానే జీతం తీసుకురావాలా, ఎక్కడ కట్టాలా, నెల వచ్చేంత వరకు మళ్ళీ దేనికోసం ఎదురు చూడాలి. ఆ స్థితిలో కూడా నేను ఏదో ఒకటి చేస్తాడులేండి దేవుడు. నిలబడిపోయాను.
నిలబడిపోయిన తర్వాత అంటే చాలా కష్టాలు అనుభవించాను. మీరు నమ్మరండి. మేము కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే మీరు చూడండి, మార్కెట్ అయిపోయిన తర్వాత రాత్రి అండి మిగిలిపోయినవి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఆ కూరగాయలు ఏరుకుని తెచ్చుకుని మేము వంటలో వండుకున్న రోజులు ఉన్నాయండి. నా కుటుంబాన్ని అలా పెంచాను. ఆ స్థితిలో కూడా మేము వెళ్ళిపోయాం. కానీ ఏనాడు ఇదేంటి మేము ఇలాగ వెళ్ళిపోయామన్న బాధ లేదు. ఏ స్థితి బాగోకపోయినా, ఏమైనా ఇంట్లో ఏమీ లేకపోయినా సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన ఉంటుంది, వాక్యం చెప్తాను. ఆ ఆనందం ఉందండి. నా ఈ కష్టాలు కానీ నా ఇంట్లో లేమని కానీ ఏనాడు నా మనసులోకి అది రాలేదు. ఇది దేవుడు నమ్మటం అంటే. దేవుడు ఉంటే చాలు, దేవుడు సేవ ఉంటే చాలు, దేవుడు పని ఉంటే చాలు, అలా దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. కనుక దేవుడు పిల్లలుగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? నీ ఉద్యోగం కారణం అంటున్నావా? నీ వ్యాపారం కారణం అంటున్నావా? ఇప్పుడు కనీసం దేవుడి దగ్గరకు ఉండే నువ్వు కొద్ది కాలం కదా, ఈ కొద్ది కాలానికి ఆ కారణాలు చెప్తే నీ మీద ఎవరైనా వచ్చి నేరస్థాపన చేస్తారన్న భయం లేదా? ఒక మాట చెప్పనండి నేను, మనకి ఈ జీవితం చాలా పెద్దగా కనబడుతుందండి. 60-70 ఏళ్ళు మీకు చెప్పనా? మీరు 60 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి భూమి మీద, 30 సంవత్సరాలు నిద్రపోతారు మీరు, తెలుసా? 60 ఏళ్ళు బతికితే మీరు నిద్రపోయేదంతా 30 సంవత్సరాలు, సగం కాలం నిద్రపోతారు మీరు. 30 సంవత్సరాలు నిద్ర మిగిలిందని చెప్పండి. ఇప్పుడు 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లో మీ పనులకి ఎంత వెళ్ళిపోతాయి? పర్సనల్ పనులకి, వంట వండుకోవాలండి, బట్టలు ఉతుక్కోవాలని ఏమో ఉన్నాయి కదా, దానికి ఒక 10 సంవత్సరాలు పోయింది అనుకోండి, మిగిలిందంతా 20. ఈ 20 సంవత్సరాల్లో నువ్వు 8 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ అన్నావు అనుకోండి, ఇంకెక్కడది దేవుడి కోసం చేసుకోవడానికి? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత, నీకు ఉన్నది ఎంత? నేను చాలా పర్టికులర్గా లెక్కలేసుకుంటానండి బాబోయ్. ఏ రోజు అనవసరంగా నా జీవితాన్ని నేను ఖర్చు పెట్టను. ఒక్కరోజు కూడా ఆయన గురించి మాట్లాడకుండా నేను నిద్రపోకూడదు. కారణం చిన్నది, నేను ఉండేదే కొద్ది కాలం చెప్పాలి. ఎందుకంటే ఇదిగో ఈ బైబిల్లో మనకంటే భూమి మీద దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళందరూ మనం సరిగా బ్రతకకపోతే వాళ్ళు మన మీద విమర్శ దినాన్ని ఎలా మారిపోతారో తెలుసా? నేరస్థాపన చేస్తారు. ఈవిడేమంటుంది ఇప్పుడు? 42 చదవండి. 42, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె ఏం చేస్తుంది? సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. భూమి అంతము అనగానే భూమికి చివరి ఉంటుందండి, భూరేఖకి చివరి ఉంటుంది వాళ్ళ దేశం. ఇదేమో యెరూషలేమేమో నడిబొడ్డున ఉంటుంది. ఎక్కడో భూమికి చివరన్న ఇక్కడి నుంచి యెరూషలేము నడిబొడ్డునున్న సొలొమోను దగ్గరికి ప్రయాణం చేసుకుంటూ అంత దూరం వచ్చిందట. అది చెప్తున్నాడు అక్కడ. భూమి అంతముల నుండి యెరూషలేముకి దేవుడి జ్ఞానం నేర్చుకోవడానికి ఆవిడ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి జ్ఞానం నేర్చుకోవడానికి ఎంత దూరం ప్రయాణం చేశారు మీరు చెప్పండి? చాలా మంది దూరం అంటారు. దూరం అన్న వాళ్ళండి మీరు నిజంగా నమ్మరండి, అది పెద్ద బూతులో కనబడుతుంది మాకు. ఎందుకు బూతులో కనబడుతుంది తెలుసా? 1 గంట ప్రసంగం చెప్పడానికి అండి, హైదరాబాద్ ఎక్కడ ఉంది చెప్పండి? హైదరాబాద్ ఎంత? ఇక్కడి నుంచి 350, ఇటు 350, వెళ్ళడానికి 350. గంట ప్రసంగం చెప్పడానికి నేను 700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. పక్కనే ఉన్న 4 కిలోమీటర్లు దూరం అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది నాకే ఎలాగుంటుంది, దేవుడికి ఎలాగుంటుంది? మీకు అర్థమైందో లేదో? 700 కిలోమీటర్లు గంట ప్రసంగానికి నేను ప్రయాణం చేస్తే 4 కిలోమీటర్లు ఉన్న నువ్వు దూరం అన్నావు అనుకోండి, దేవుడి దృష్టిలో నువ్వేమవుతావు చెప్పండి? నేనే నిలబడిన ఆ రోజు, నేను రేపల్లి వెళ్ళాను ప్రభా, ఇది 4 కిలోమీటర్లు వెళ్ళి 2 సార్లు డొమ్మ కొట్టారు ప్రభా అన్నాను అనుకోండి, ఎలాగుంటుంది? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే దేవుడి కోసం దూరం అన్నా భారం అన్నా మనకంటే బాగా కష్టపడిన వాళ్ళు మన మీద ఏం చేస్తారు? నేరస్థాపన చేస్తారు. ఎప్పటి నుంచి మీరు ఏమి అనకండి, దూరం అనకండి, భారం అనకండి, కష్టం అనకండి, ఎండ అనకండి, వర్షం అనకండి, చలి అనకండి, ఆకలి అనకండి, ఉద్యోగం అనకండి, వ్యాపారం అనకండి. మీకు దేవుడు పని దొరుకుతున్న టైంలో మీరు దానిని ఏం చేసుకోండి. నీ శక్తి లోపము లేకుండా నువ్వు ప్రభు పనిని నువ్వు చేయాలి. అర్థమైంది కదా మీకు? కనుక ఈ నేరస్థాపన చేస్తున్న ఈవిడేమంటే తెలుసా? చివరి మాట చూడండి, అక్కడ చివరి మాట, భూమి అంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు జ్ఞానం వినడానికి శాబాదేశపుర, ఏమండి సొలొమోను జ్ఞానం వినడానికి ఆవిడ అంత దూరం నుంచి వస్తే ఆయన కంటే నేను గొప్పవాడిని.
మీకు విషయం తెలుసండి, సొలొమోనుకు చాలా విషయాలు అందలేదు. ప్రసంగ గ్రంథం మీరు చదువుకోండి, 7:24 చదివితే సత్యమైనది బహు లోతుగాను దూరముగాను ఉన్నదంటాడు. అంటే కొన్ని సంగతులు ఇప్పటికీ నాకు అందటం లేదు. ఏంటో నాకు కొన్ని అర్థం అవటం లేదు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు చెబుతారు? ఏటో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎటు వెళ్తుంది ఆత్మ? కరెక్ట్గా వెళ్ళిపోద్దా? ఎక్కడ లాంచ్ అవుతుంది? ఏమి నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఎవరు? సొలొమోను. కానీ యేసుక్రీస్తు వారు ఏదైనా నాకు ఇది అర్థం అవ్వట్లేదు అన్నాడా కొత్త నిబంధనలో. కానీ ఎలా చెప్పాడు తెలుసండి, ఉపమాన రీతిగా, అంటే కళ్ళ ముందున్న వాటిని పెట్టి ఇదేనా ఆయన ఇంతే. నిజంగానండి యేసుప్రభు చేసిన ప్రసంగాలండి ఎంత బాగా విషయాన్ని ఎక్కించాడు అంటే, ఆయన నెంబర్ 1 గురువు ఈ ప్రపంచానికి విషయాన్ని ఎక్కించటంలో. ఏమంటే ఈ పాఠాలు చెప్తున్న సోకాల్డ్ ఈరోజు బోధకులు ఎవరైతే ఉన్నారో టీచర్స్, వాళ్ళు స్కూల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, యూనివర్సిటీల్లో కానివ్వండి, వీళ్ళు చేస్తున్న బోధన విధానం ఎలా బోధించాలని వీళ్ళకి ఎవరు చెప్పారో తెలుసండి? యేసుప్రభు చెప్పాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మ, వీడికి అమ్మ తెలుసు, కానీ ఆరాది వీడికి. ఈ బొడ్డోడితో ఆరాయించడానికి స్కూల్లో ముందు ఎవరిని పెట్టారు? అక్కడ అమ్మ బొమ్మను పెట్టారు. అమ్మ అంటే వీడికి తెలిసి ఇంట్లో అమ్మ అమ్మ అంటున్నాడు కదా, ఇదిగో అమ్మ అంటున్నావు కదా, అమ్మ అదేరా అన్నాడు. వీడికి టక్కుమని లైట్ వెలిగింది. అంటే ఇదా చూసారా? అంటే అమ్మను చూపించి ఏమి నేర్పారు? నేర్పాడు. యేసుప్రభు ఏం చేశారు తెలుసా? గోధుమ కింద చూడండి, ఆయన భూమిలో పడిందా? పడింది. చచ్చిపోయిందా? చచ్చిపోయింది. తర్వాత వల్ల బ్రతికిందా? బ్రతికింది. అలాగే నిన్ను కూడా నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోతావు. నిన్ను శ్మశానంలో పాతేస్తారా? పాతేస్తావు. నేను వచ్చినప్పుడు నువ్వు కూడా అలాగే బ్రతుకుతావు అన్నాడు. ఎలాగుంది సరేండి? ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందే యేసుక్రీస్తుల వారు చుట్టూ ఉన్న వాటిని బట్టి. ఆ భాష ఒకటి ఉందండి, అది మీకు అర్థం అవ్వదు, నేను చెప్పను. అందుకే ఏమి వాళ్ళ స్లోగన్ ఏంటంటే, తెలిసిన దాంట్లో నుంచి తెలియనిది చెప్పాలి. విద్యా విధానంలో ఉన్న సూత్రం ఏంటంటే, తెలిసిన దాంట్లో నుండి తెలియనిది చెప్పాలి. అంటే వీడికి అమ్మ తెలుసు, తెలుసా? తెలీదు. అమ్మ తెలుసు కనుక అమ్మను చూపించండి అమ్మ అంటాడు. ఆ కింద ఆరాయింది ఆడికి వస్తుంది. ఇది యేసుప్రభు చెప్పాడు. ఇలా చెప్తే ఎక్కుతుంది రా పిల్లలకని. మీకు అర్థమైందా? కనుక ఇంత గొప్ప వాక్యాన్ని చెప్తున్నాను కదా నేను, ఇంత బాగా అర్థమయ్యేటట్టుగా ప్రసంగాలు చేస్తున్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడిని కదా నేను. మరి నా ప్రసంగాలు విని కూడా మీరు మారలేదు అంటే మీ మీద శాపాదేశపు రాణి కూడా ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది. అంటే దేవుడిని నమ్మిన వాడు భూమి మీద ఉన్న అందరి మీద ఏం చేయాలి? నేరస్థాపన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి ఎంత బాగుంటుంది ఇది. 6వ అధ్యాయం చూడండి, 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటే 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీ వలన, ఇది అండర్లైన్ చేసుకోండి, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చూసారండి ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా అంటే అర్థం ఏంటి? ఈ సబ్జెక్ట్ తెలీదా? సెమినార్కి వచ్చి ఈ పాఠం నేర్చుకోలేదా? ఈరోజు నేర్చుకోలేదు కదా, చాలామంది మిస్ అయిపోయారు కదా. అంటే వాళ్ళకి ఈ పాఠం తెలుస్తుంది, ఈరోజు తెలీదు. ఇదే రెఫరెన్స్ మళ్ళా వాడతాడు. సెమినార్ 19వ తారీఖు ఏమండి 5వ నెల 2023న పరిశుద్ధులు తీర్పు తీరుస్తారన్న సబ్జెక్టు బైబిల్లో ఉన్నా నీకు అర్థం అవ్వలేదు కనుక సెమినార్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి చెప్పారు, నీకు ఎక్కలేదా అంటాడా అండా? మీకు కొంచెం చెప్పనండి, ఇది నిజం. రానివాడు దేవుడి దృష్టిలో ఎంత దోషో వచ్చి పాటించిన వాడు కూడా దేవుడి దృష్టిలో అంతే దోషం. ఎందుకంటే కరెక్ట్గా విమర్శదేనా నాకు తెలీదు ప్రభా నువ్వంటే రేపల్లె వీడియో తీయండి అంటాడు. విచిత్రం ఏంటంటే ఈ కెమెరా కంటే సూపర్ కెమెరా అయింది. ఎవరిది? దేవుడిది. మొత్తం కెమెరా స్క్రీన్ వేసి మొత్తం ఈ జూమ్ చేయండి అంటే ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఆడు మొహం మీద అలాగా అవుతుంది రన్స్ వచ్చి. ఎక్కడున్నావు నాయన? మొత్తం ఒకసారి జనాన్ని చూపించాడు. ఒకసారి మికాయల్ గారిని చూపించు, ఆ మికాయల్ గారిని ఒకసారి అతను చూపించాడు, అలా చూపించాడు. ఎక్కడున్నా నువ్వు?
రేపల్లి మీటింగ్లో ఉన్నాం. ఆ రోజు టైటిల్ ఏంటి? తెరములో నీవు నేరస్తుడివా నేరస్థాపకుడివా, విను కూడా ఎందుకునైనా పాటించలేదు. ఇదిగో వీడియో ఉంది కదా నా దగ్గర అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? బైబిల్ బాగా చదువుకున్నాను నేను. ఒకటి అర్థమైపోయింది నాకు, దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి అసలు మన దగ్గర మార్గమే లేదు. ఎందుకు తెలుసా? నేను నీకు 1000 ప్రశ్నలు ఎదును, దానిలో ఒకదానికైనా నీ యొద్ద సమాధానం అన్నాడు, అనలేదు బైబిల్లో? ఒకవేళ నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే ఎన్ని వేస్తాడట ప్రశ్నలు? 1000. దేనికి చెప్తారు సమాధానం? జడ్జి గారు అయితే 2 అడుగుతాడు, 3 అడుగుతాడు, ఇంకా కలిసి వదిలేస్తాడు. ఆయన 1, 2 కాదు, ఎన్ని అడుగుతాడట? 1000 అంటే ఏంటి చెప్పండి? 1000 ఏంటి అనుకుంటున్నారు? 1000 ఏంటి చెప్పండి? మీకు ఏమర్థమైంది? 1000 ప్రశ్నలు అంటే ఏమర్థమైనవి? మీరు సుమారండి, మీ వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు ఉందనుకోండి, సంవత్సరానికి 55 ఆదివారాలు వస్తాయి. అంటే ఎన్ని ప్రసంగాలు విన్నాడు? ఒక సంవత్సరానికి 55 ఆదివారాలు అంటే ఎన్ని ప్రసంగాలు విన్నాడు? 55 ప్రసంగాలు. ఈ మధ్యలో నెలకో సెమినార్ అనుకోండి, ఎన్ని వచ్చినాయి? 12. ఇలాగ సంవత్సరానికి సుమారు ఒక 100 ప్రసంగాలు విన్నాడు అనుకోండి. ఒక సంవత్సరానికి 100 విన్నాడు అనుకోండి. 5 సంవత్సరాలకి ఎన్ని ఉంటాడు? 500. 10 సంవత్సరాలకి ఎన్ని ఉంటాడు? 1000. ఇప్పుడు 1000 ప్రసంగాలు విన్నా నువ్వు ఏ ప్రసంగాన్ని పాటించకుండా ఒక ప్రసంగం వేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? దొరికేమో దొరకలేదా? బాబోయ్, నేను లోపలికి వెళ్ళి ఆలోచిస్తే దేవుడికి సరెండర్ అయిపోవడం తప్ప, నోరు మూసుకోవడం తప్ప, నోరెత్తడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఏదో ప్రభా అలాగ అయిపోయాను ప్రభా అంటే పర్లేదు, నేనేం చేశాను ప్రభా అన్నవా అయిపోయావే. చాలామంది అని మెత్తం దొంగలు ఉంటారు. వీళ్ళు మెత్తం దొంగలు అంటే ఏదో పట్టను ఒప్పుకోరండి. నువ్వు తప్పు చేస్తున్నావురా అని ప్రసంగాల్లో ఎన్నిసార్లు గద్దించినా, ఆ హృదయం వాడికి చెప్తున్నా సరే దానికి ఏదో మందేస్తూ ఉంటాడు ఈ వీడియో రివర్స్లో. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, తప్పు చేస్తున్నావురా తప్పు చేస్తున్నావురా అని. తప్పు చేస్తున్నారని గద్దించినప్పుడు ఈ రివర్స్లో దానికి మందేస్తాడు వీడు. అలా మీ మనస్సాక్షికి మందేస్తారేమో, విమర్శ దిన అన్న దేవుడికి మాత్రం మీరు లెక్క చెప్పాలి. మనస్సాక్షిని సర్దేసుకుంటున్నావు, దేవుడిని సర్దేస్తావా? నీ హృదయాన్ని సర్దేస్తున్నావు, దేవుడిని సర్దేస్తావా? నో. కనుక దేవుని పిల్లలారా, నేరాలు చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ సమాజం మీద మనం ఏం చేయాలి? నేరస్థాపన. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఏమన్నా మీరు చాలా సంవత్సరాలు చదివారేమో. నేను చాలా ప్రాక్టికల్గా వచనాలు ఆలోచిస్తానండి. పరిశుద్ధులు లోకమునకు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఈ వచనం కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళి కాస్త ఏమన్నా వేరే డినామినేషన్స్ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం అప్పుడప్పుడు వాక్యం నేర్చుకుంటాను వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి, మీరు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా రివర్స్లో? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అంటే మీరు ఏం చేయకూడదు? ఇప్పుడు ఉందా లేదా బైబిల్లో? ఇదో పెద్ద తలబోటు. మళ్ళీ వీలైతే వచ్చే సెమినార్కి వస్తే తెంపుతాను. తీర్పు తీర్చాలా, తీర్పు తీర్చొద్దా? ఇది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. పై పని చెప్తే ఏమర్థం అవ్వదు. ఇక్కడ మీరు వచ్చిన పట్టుకుందాం. దీన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎవడు పడతాడు తీర్చకూడదు. తీర్పు ఎవరు తీర్చాలి? పరిశుద్ధుడు తీర్చాలి. ఇప్పుడు పరిశుద్ధుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? బాగా ఆలోచించండి. దేవుడు బైబిలులో నీకు చెప్పిన వాక్యంతోనే నువ్వు తీర్పు తీర్చాలి తప్ప నీ పర్సనల్ జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. జడ్జి గారు కూర్చున్నారు, ఇలాగా కోర్టుకి తీసుకెళ్తాను. ఇప్పుడు అందరూ కోర్టుకి రండి. ఎక్కడికి? కోర్టుకి. జడ్జి గారు కూర్చున్నారు. పోలీసు వాళ్ళు దొంగను పట్టుకొచ్చారు, బోన్లో నిలబెట్టారు. సాక్షులను ప్రవేశపెట్టండి అన్నాడు. సాక్ష్యాలు దొరికేశాయి. ఇటు దొరికిపోయాడు, దొంగను దొరికిపోయాడు. దొంగతనం చేశాడండి, జస్ట్ దొంగతనం చేశాడు అంతే. దొంగతనంలో సాక్ష్యాలను బట్టి ఇతను ఏం ప్రూవ్ అయిపోయాడు అంటే దొంగ అని ప్రూవ్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన ఏమనాలి? ఐపీసీ ఏదో సెక్షన్లు ఉంటాయి కదా, 243 సెక్షన్ ప్రకారం ఇతను దొంగతనం చేశాడు కనుక ఇతనికి ఉరేసేస్తున్నాను అన్నాడు అనుకోండి, చట్టం ఒప్పుకోదు. తెలుసా మీకు? ఎందుకు ఒప్పుకోదు? దొంగతనం చేసినోడికి 6 నెలలు జైలు శిక్ష అంతే తప్ప ఊరేయడానికి నువ్వెవడో రాని ఆ సెక్షన్లే జడ్జి గారిని పట్టుకుంటాయి. మళ్ళీ
అర్థమైందా? అంటే చట్టం శిక్షించాలి అంటే జడ్జి గారు ఓన్ సొంతం కాదు అది. జడ్జి గారికి ఇక్కడ ఏముంది? జడ్జి గారికి ఏముంది? ఇక్కడ రాజ్యాంగం ఉంది, అందులో సెక్షన్లు ఉన్నాయి. ఇతను దొంగను ప్రూవ్ అయిన తర్వాత ఏదో ఒక సెక్షన్ ప్రకారం 6 నెలల్లో 8 నెలల్లో, లేదంటే ఇక ఆ దొంగతనం చేసే టైంలో ఎవడన్నా కొట్టేసాడు అనుకోండి, కొట్టి దొంగతనం చేసాడు కనుక ఇంకో 3 నెలలు యాడ్ అవ్వటం, అలాగా ఒక 9 నెలల్లో లేదంటే ఒక సంవత్సరం అతనికి ఏం చేస్తారు? శిక్ష వేస్తారు. ఊరు శిక్ష చేస్తాను నేను జడ్జిని కాబట్టి అన్నాడు అనుకోండి, ఈయన లోపల వేసేస్తారు అటుకెళ్ళి. ఎవరిని? జడ్జి గారిని. మీకు అర్థమైంది కదా? పట్టాభి అని గాలి జనార్దన్ రెడ్డి అని స్కామ్లో ఇరుక్కున్నప్పుడు సిబిఐలు కేసు పెట్టారు. కేసు పెడతానంటే వాడికి ఎక్కడ బెయిల్ రావట్లేదు, చాలా కోట్లకి వెళ్ళిపోతాడు, ఎవరు బెయిల్ ఇవ్వట్లేదు. పట్టాభి అనే ఒక అతనండి, ఒక ముసలి జడ్జి బెయిల్ ఇస్తాడు. సిబిఐలకి కడుపు పండిపోయింది. ఇతను ఖచ్చితంగా నేరస్తుడు, భయంకరుడు, ఇతనికి ఎందుకు ఇచ్చాడు ఇతను బెయిల్ అని లోపలికి వెళ్ళి జడ్జి గారి మీద ఇన్వెస్టిగేషన్ చేసేసరికి జడ్జి గారు 4 పెట్టెలు తీసుకున్నాడు. దేనికి? బెయిల్ ఇవ్వడానికి, లంచం. అప్పుడు ఈయన మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పట్టాభిని లోపల వేసారు. తర్వాత నువ్వెవడరా బెయిల్ ఇవ్వడానికి అని. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? తీర్పు తీర్చమన్నాడు కదా పరిశుద్ధులు, కానీ నీ సొంత మాటలతో నువ్వు తీర్పులు తీర్చకూడదు. నువ్వేం తీర్పు తీర్చాలన్నా వాళ్ళకి ఏమి ఇవ్వాలి తెలుసా? రెఫరెన్స్. ఎవడో కోపడిపోతున్నాడు, కోపంలో నేరాలు చేసేస్తున్నాడు అనుకోండి, ఎఫ్సి పత్రిక చెప్పాలి, మీరు కోపపడండి కానీ పాపము చేయకూడదు. దేవుడు చెప్పాడు కదా, నువ్వేంటి పాపం చేస్తున్నావు? నువ్వు నేరస్తుడివి. దేంతో వెయ్యాలి ఇప్పుడు? దేంతో చెప్పాను ఇప్పుడు? వాక్యంతో. ఎఫ్సీలో ఉందండి, మీరు కోపపడండి కానీ పాపం చేయొద్దని. నువ్వు కోపంలో పాపం ఎందుకు చేస్తున్నావు? నువ్వు నేరస్తుడివి అన్నావు అనుకోండి, నేను సేఫ్ ఇక్కడ. దేన్ని బట్టి చెప్పాను? అది వాక్యాన్ని బట్టి. అంతే తప్ప నా సొంత కక్షేత్రం మీద పెట్టుకుని ఏదైనా మాట్లాడేసాను అనుకోండి, నన్ను వేసేస్తాడు. ఈ సంగతి తెలియకండి ఏవేవో ప్రసంగాలు చేసేస్తూ ఉంటారండి చాలామంది. చేయకూడదు అలాగా, తెలుసా? ఎవరి మీద పర్సనల్ కక్షలు పెట్టుకుని ప్రసంగాలు చేయకూడదు. ఇది వాక్యం ఎలాగుంది, నిన్ను ఎలా బ్రతకమంటుంది, నీ ఇష్టం, మనకేం పని? మీకు అర్థమైందా? కనుక దేవుడు బైబిలులో చెప్పిన చట్టాలను, సెక్షన్లను ఉపయోగించుకుని పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చిన తర్వాత నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. ఎందుకంటే నువ్వు చెప్పాల్సింది చెప్పేసావు కదా. నమ్మితే వాడు రక్షణలోకి వస్తాడు, నమ్మకపోతే వాడు శిక్షలోకి పోతాడు. కానీ తీర్పు తీర్చవలసిన బాధ్యత మాత్రం నీదే. పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? నా పిల్లలు జడ్జులుగా ఉండాలి, న్యాయాధిపతులుగా ఉండాలి. మనం ఎలా మారిపోయామంటే ఇలా చేతులు కట్టుకుని నేరస్తులుగా కోర్టులో ఇలా ఉండిపోయాం. చెప్పండి బాబు, ఇదేటండి ఇది చూసారా? అపోస్తుల కార్యాలు. ముగిస్తాను ఇక. లేదా లోకాసు వార్త చూద్దాం, ఓ చివరి మాట. లోకాసు వార్త 22వ అధ్యాయము చూద్దాం, 29. లోకాసు వార్త 22వ అధ్యాయము 29వ వచనం చూడండి. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై. చూసారా ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు? అపోస్తులు 12 మందికి. ఇగో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల మీద మీరు సింహాసన ఆసీనులై వాళ్ళ మీద తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును. ఇప్పుడు అపోస్తులకే ఇచ్చాడా ఈ రాజ్యము? అపోస్తులకే ఇచ్చాడా ఈ తీర్పులు తీర్చే అధికారం? మనకి ఇచ్చాడా? మనకి ఇచ్చాడు. ఇందాక కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం అదే. పరిశుద్ధులు లోకం మనకి ఏం చేయాలట? తీర్పు తీర్చాలి. చూసారా? తీర్పు తీర్చవలసిన వాడు, సమాజాన్ని బాగు చేయవలసిన వాడు, సమాజం మీద నేరస్థాపన చేయవలసిన వాడు, సమాజంలో ఉన్న కుళ్ళును కడగవలసిన వాడు క్రైస్తవుడు. అందుకే నేను టైటిల్ పెట్టాను, ఈ తరములో నీవు నేరస్తుడివా, నేరస్థాపకుడివా, జడ్జిగా మారేవా, ఇంకా ఖైదీ గారు కానీ అలాగా డ్రెస్ వేసుకుని ఉండిపోయేవా? ఖైదీ డ్రెస్. అంతే కదండి. దేవుని పిల్లారా, దేవుడు ఎంత మంచి స్థితిలో, ఎంత మంచి స్థానంలో మనం ఉండాలని కోరుకున్నాడు. చూడండి, ఏమి లేదండి, బైబిల్లో ఉన్న వాక్యాలు నువ్వు ఎవరికైనా చెప్పటమే ఈ లోకం మీద నువ్వు నేరస్థాపన చేయటం. మారండి. ప్రభు ఇలా ఉండమన్నాడు కదా, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు? ప్రభు ఇలా బ్రతకమన్నాడు కదా, మీరు ఎందుకు ఎలా బ్రతుకుతున్నారు?
దేవుడి దగ్గరికి రమ్మన్నాడు కదా, దేవుడి కొరకు బ్రతకమన్నాడు కదా, చేయమన్నాడు కదా, ఇలా చెప్పాడు కదా అని మీరు వాక్యము చెప్పించటమో వాక్యము చెప్పటమో ఈ లోకం మీద మీరు ఏం చేయటమో తెలుసా? నేరస్థాపన చేయటం. కనుక మనం ఏ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ స్థితిలోనికి రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి, చెప్పండి, చెప్పించండి, జీవించండి. మొదట జీవించండి. ఏమండి ఎప్పుడు కూడా నేరస్థాపన చెయ్యాలి అంటే కూడానండి ఎలాగుండాలి చెప్పండి? జడ్జి గారే దొంగతనాలు చేస్తూ దొంగలకి శిక్ష వేస్తున్నాడు అనుకోండి, బాగుంటుంది ఏమైనా చూడడానికి? జడ్జి గారే ఏమంటే సరిగా బ్రతకకుండా నువ్వు సరిగా బ్రతకరా అన్నాడు అనుకోండి, బాగుంటుంది ఏమైనా? బాగోదండి. మీకు క్వశ్చన్ తెలుసండి, జడ్జి గారి దగ్గరికి ఖైదీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు ఎప్పుడైనా చూసారా? కోర్టు సీన్ మీరు లోపలికి తీసుకెళ్ళేటప్పుడే పోలీసు వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇస్తారు, జుట్టు సరిగా దూకో, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా షర్ట్ అలాగా పైకి రౌడీలా మడతెట్టుకుని ఇలా ఉన్నాడు అనుకోండి, షర్ట్ కిందది బట్టలు నెట్టుకో, నీట్గా ఉండు. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎందుకంటే అతను చిరాకు వచ్చిందంటే ఏ సెక్షన్ వేసేస్తాడో తెలియదు. నీ బిహేవియర్ చిరాకుగా కనపడితే ఏ సెక్షన్ అప్లై అయిపోతాడో నీకు తెలీదు. కనుక జాగ్రత్తగా ఉండరా, నీట్గా ఉండరా, ఒబీడియంట్గా ఉండరా. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఇలాగా చెప్పండి అయ్యారు, ఎస్ మై లార్డ్ అంటారు వాళ్ళండి. ఆ పదవి అనగానే నాకు ఎంత ఆనందం వేస్తుందో. జడ్జి గారిని ఏమంటారు? ఎస్ మై లార్డ్. లార్డ్ అంటే ఏంటి? ప్రభువా. ప్రభు ఆయనే ప్రభు అయితే లోకానికి నువ్వేమవ్వాలి చెప్పు? నాకు క్వశ్చన్ తెలుసండి, మన దేవుడు దేంతో పోల్చాడు తెలుసండి? మీరు రాజులైన యాజక సమూహం. మనం రాజా? అవునండి. మరి యేసు ప్రభు ఎవరు? రాజులకు రాజు, చక్రవర్తి. నువ్వెవరివి? రాజువి. రాజు ఏం చేయాలి? రాజు ఏం చేయాలి చెప్పండి? పరిపాలన చేయాలి, తీర్పులు తీర్చాలి, సరిగా ఉండని చెప్పాలి. మనకేం చెప్పించుకొని ఎంతకాలం అండి బాబు చెప్పించుకోండి. ప్రసంగాలు అలా చేయాలంటే 4 వారాలకు ఒకసారి. మీరు ప్రేమించుకోండి. ఇదే తలపోటు సంఘాల్లో. ఎందుకంటే ఎప్పుడు ఫైటింగులు, మళ్ళీ ప్రేమించుకోండి, మళ్ళీ కలుపు, మళ్ళీ ఫైటింగ్, మళ్ళీ ప్రేమించుకోండి. ఇదేంటిది? ఎంతకాలం ఆయన ఈ సుత్తి ప్రసంగాలు? ప్రేమ, ప్రేమించుకోండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి, దూరం అయిపోకండి, కలిసి ఉండండి, సహోదరుల ఐక్యత. ఎప్పుడు ఎంతకాలం చెప్పించుకుంటావు? అంటే నువ్వు ఇప్పుడు ఎలా మారావంటే ఖైదీగానే ఉన్నావు, ఇంకా చెప్పించుకుంటున్నావు తప్ప చెప్పే స్థితికి నీ జీవితం రావటం లేదు. ఇది ఎప్పటికైనా మనకి ప్రమాదమేనండి. మారిపోవాలి, ఒకరికి మార్గదర్శకంగా నిలబడాలి. మన జీవితాన్ని చూసి ఒకడు ఇన్స్పైర్ అవ్వాలి. దేవుడి కోసం బ్రతకాలండి, ఇలా ఉండాలండి, ఇలా చెయ్యాలండి, ఏం బ్రతుకుతున్నాడండి, ఏం చేస్తున్నాడండి అని మన జీవితం మరొకరికి మార్గదర్శకంగా మారాలి తప్ప మన వలన ఎవరో కూడా దేవుడిలో అభ్యంతరపడకూడదు, దేవుడికి దూరము